సహితం విభిన్న వ్యూహ విరచితం మంత్రతంత్ర మిళితం మహోన్నతం ఈ సంహితం ఇదే కదా క్షాత్రం. నమస్తే, వెల్కమ్ టు క్షాత్రం. ప్రతి వారం రక్షణ రంగానికి సంబంధించిన కీలక ఆవిష్కరణల గురించి అప్డేట్స్ పై విశ్లేషణాత్మకమైనటువంటి వివరణతో కూడినటువంటి అంశాలని మీకు తెలియజేస్తున్నటువంటి క్షాత్రం 95వ ఎపిసోడ్ రూపంలో మీ ముందుకు వచ్చింది. అండ్ ఈ వారంలో జరిగినటువంటి కీలకమైనటువంటి రక్షణ సంబంధిత వార్తాంశాలపై విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు రక్షణ రంగ నిపుణులు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శ్రీ మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్ లో మొట్టమొదటి అంశము భారత్. యాక్చువల్లీ నేను టెస్ట్ల గురించి మాట్లాడాలి, ఇంకా రెండు కీలకమైనటువంటి పొలిటికల్ అప్డేట్స్ కూడా ఉన్నాయి, అవి నేను మధ్యలో తీసుకుంటాను. ముఖ్యంగా అమెరికా ఇండో పసిఫిక్ అనే పేరులో ఇండో అనే దాన్ని తీసేయడము, అండ్ ఇంకోవైపు పాకిస్తాన్ సబ్మెరైన్ బంగాళాఖాతంలో డిప్లాయ్ చేస్తానని చెప్పడము. ఈ కొంచెం ఒక రెండు టాపిక్స్ తర్వాత మనం మాట్లాడదాము. ఫస్ట్ అంశం ఏంటంటే సార్, భారత్ విజయవంతంగా టెస్ట్ చేసినటువంటి ఒక అంశం ఇదేంటంటే 1000 కిలోమీటర్స్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిజైల్ ని మనము విజయవంతంగా టెస్ట్ చేయడం జరిగింది. 1000 కిలోమీటర్ల పరిధిలో ఉండేటువంటి ఆల్మోస్ట్ అంతవరకు లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిజైల్. ఇది ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి, ఈ టెస్ట్ విజయవంతం అవ్వడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి చెప్తారా? మనకు బాలిస్టిక్ మిసైల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. అగ్ని ఉంది, ఫర్ ఇన్స్టెన్స్ అగ్ని 1, 2, 3, 4, 5, 5 దాకా ఉన్నాయి మన దగ్గర. అగ్ని 6 మన దగ్గర ఉందో లేదో అది పెద్ద సందిగ్ధ అవస్థలో వదిలేసాం మనము. ఇవన్నీ కూడా బాలిస్టిక్ మిసైల్స్. అంటే మరి అంత దూరం 5000 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన మిసైల్ ఉండగా ఇది ఎందుకు టెస్ట్ చేశారు అని ప్రశ్న పుట్టచ్చు. అది బాలిస్టిక్ మిసైల్స్, ఇది క్రూజ్ మిసైల్. ఈ రెండింటిలో చాలా తేడా. క్రూజ్ టెక్నాలజీ వచ్చేసరికి బాలిస్టిక్ మిసైల్ వెళ్ళగలిగినంత దూరం మనం కొట్టడం చాలా కష్టం. ఆ టెక్నాలజీ అనేది చాలా నీష్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ చాలా అద్భుతమైన ఇంజనీరింగ్. క్రూజ్ ఎందుకంటే దాన్ని ఒకసారి హైట్ పెంచొచ్చు, దించొచ్చు. అది టెరెయిన్ హగ్గింగ్ అంటే భూమిని ఆనుకొని వెళ్ళొచ్చు, లేదా సడన్ గా దారిలో వెళ్ళి దాన్ని దారి మళ్లించవచ్చు. దాన్ని ఎటుకాంటెడ్ మనూవర్ చేయగలిగినటువంటి కేపబిలిటీ ఉన్నది క్రూజ్ మిసైల్. కానీ బాలిస్టిక్ మిసైల్ అంటే కనుక ఇక్కడి నుంచి మనం షూట్ చేసామంటే కనుక అది అంతరిక్షంలోకి వెళ్ళి కింద పడిపోతుంది, లేదా కొన్ని అంతరిక్షంలో వెళ్లకుండానే మనకు ఎండో అట్మాస్ఫియరిక్ అంటారు, ఎగ్జో అట్మాస్ఫియరిక్ అంటేనేమో మన భూకక్ష దాటి, అంటే మన అట్మాస్ఫియర్ దాటి పైకి వెళ్ళి స్పేస్ లో వెళ్ళి కింద పడడం ఒకటి, మన భూమి లోపలే అట్మాస్ఫియర్ లోపలే వెళ్ళి కింద పడడం ఒకటి. రెండు ఇవి బాలిస్టిక్ మిసైల్స్. కాబట్టి అక్కడ పెడతాయి కాబట్టి చాలా దూరం కొట్టచ్చు. కానీ క్రూజ్ మిసైల్ అలాంటిది కాదు. మన దగ్గర భారతదేశంలో 150-200 కిలోమీటర్లు, రమారమి 300 కిలోమీటర్ల వరకు కొట్టగలిగినటువంటి ల్యాండ్ అటాక్ మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ మన దగ్గర ఫస్ట్ వచ్చిన వర్షన్ 290, అది యాంటీ షిప్ మిసైల్ మన దగ్గర వచ్చింది. దాన్ని మనం కన్వర్ట్ చేసాం. మనం దాన్ని ల్యాండ్ అటాక్ మిసైల్ కి కన్వర్ట్ చేసుకున్నాము. దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ మనం 500 కిలోమీటర్ దాకా ఈరోజు కొట్టగలిగిన కెపాసిటీ తెచ్చుకున్నాం. బ్రహ్మోస్ ఆఫ్ కోర్స్ జాయింట్ వెంచర్. కానీ ఇతరత్ర లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్ మన దగ్గర లేదు, ఇంపోర్ట్ చేసుకునేవాడు. కాబట్టి క్రూజ్ మిసైల్ ని ఈ రోజు భారతదేశంలో 1000 కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి ల్యాండ్ అటాక్, లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ టెస్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే మనకు అప్పుడున్న థ్రెట్ పర్సెప్షన్ ఏంటంటే ఎక్కడో వెళ్ళి శత్రువుని కొట్టవలసిన అవసరం లేదు, మన సరిహద్దుల్లో ఉన్నటువంటి వాడి క్యాంటన్మెంట్స్ కానీ, వాడి బంకర్లు కానీ, వాడి లాజిస్టిక్ సెంటర్స్ కానీ, వాడి రెడార్స్ కానీ, వాడి స్థావరాలు కానీ, వీటిని కొడితే మనకు సరిపోతుంది అన్నటువంటి ఒక డాక్టరీన్ మనకు ఉండేది. కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము. 1-6 మన దగ్గర లాంగ్ రేంజ్ ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు భారతదేశంలో మనకు వస్తున్నటువంటి థ్రెట్ పర్సెప్షన్ మారుతున్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన శత్రువు వాడికి అర్థమైపోయింది మన దగ్గర మన సరిహద్దు దగ్గర ఉన్నటువంటి స్థావరాలన్నీ సురక్షితంగా లేవు అని అర్థమైంది వాడికి. అందుకని వెనక్కి షిఫ్ట్ చేస్తాడు. బహుశా పరాచినార్ దగ్గర, పెషావర్ దగ్గర, లేకపోతే బలూచిస్తాన్లోనో ఎక్కడో షిఫ్ట్ చేసుకుంటాడు వాడు. అలాగే చైనా కూడా అంతే. మనకు ఎన్గారి ప్రిఫెక్చరు, తర్వాత కోటాను, ఇవన్నీ కూడాను మనకు ఈజీగా మనం షూట్ డౌన్ చేయొచ్చు అని వాడికి తెలిసి లాసాలోనో చెంగుడులోనో ఎక్కడో షిఫ్ట్ చేసుకుంటాడు వాడు. కాబట్టి ఇంకా దూరం వెళ్ళి కొట్టగలిగిన కెపాసిటీ మనకు కావాలి. అందుకని ఇది చాలా క్రూషియల్. ఇది ప్రపంచంలోనే బహుశా 3-4 దేశాలకే ఇంతటి టెక్నాలజీ ఉన్నది. దాంట్లో మనం ఆ జాబితాలో మనం చేరుకున్నాము. అందుకని క్రూజ్ మిసైల్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు.
మన దగ్గర దూరం కొట్టగలిగిన కెపాసిటీ ఉంది. 5 నుంచి 6,000 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన అగ్ని 5 బాలిస్టిక్ మిసైల్. కానీ ఈ 1000 కిలోమీటర్ల దూరం దాకా కొట్టేటువంటి క్రూజ్ మిసైల్ ఇది. ఈ క్రూజ్ మిసైల్ మనం టెస్ట్ చేసాము, సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసాము. ఇంకా నెక్స్ట్ అది ఫీల్డ్ ట్రయల్స్ అయిన తర్వాత దీన్ని ఇండక్ట్ చేసేది ఒకటే ఉంది. బహుశా ఇది ఒక సంవత్సరంన్నర లోపల ఇది అయిపోతుంది. అది 2027-2028 కంటే ఇండక్షన్ వచ్చేస్తుంది. అంటే బహుశా దాని తర్వాత ఏదైనా మేజర్ కన్ఫ్రంటేషన్ మనకు చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ జరిగిందంటే కనుక వాళ్ళు వెనకాల దాచిపెట్టుకున్నటువంటి అసెట్స్ కూడా టార్గెట్ చేయగల కెపాసిటీ మనం ఆత్మనిర్భరత పెంచుకుంటాం. ఇప్పుడు లేదా అంటే మన దగ్గర ఉన్నాయి, కొన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, మన దగ్గర ఉన్నాయి. కానీ మన దేశంలోనే తయారయ్యేటువంటి అద్భుతమైనటువంటి ఆత్మనిర్భరతతో మన సొంత పరిజ్ఞానంతో తయారు చేసుకున్నటువంటి అస్త్రం కాబట్టి మనం మన సైంటిస్టులని తర్వాత వీళ్ళందరినీ దీని వెనకాల ఉన్నటువంటి ఇండస్ట్రీ, అంటే ఇది ఒక డిఆర్డిఓ ఒకటి చేసింది కాదు, డిఆర్డిఓకి కాంపనెంట్ సబ్ అసెంబ్లీ సప్లై చేసినటువంటి ఇకో సిస్టమ్ తయారవుతుంది మన భారతదేశంలో. వాళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. సూపర్ సార్, నిజం చాలా అద్భుతమైన అంశం ఇది. ఇంకొక అద్భుతం కూడా మనకు డిస్కస్ చేయాలి మనము. ఇండియాస్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ BMD ఫేజ్ 2 ప్రోగ్రామ్ విజయవంతంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే AD-1, AD-2 ఇంటర్సెప్టర్స్ ని మనము విజయవంతంగా పరీక్షించడం జరిగింది అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఇది నిజంగా చాలా గొప్ప అచీవ్మెంటే. ICBM ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ చైనా కలిగి ఉన్నటువంటి DF-26, D-27 ఆ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయగలిగే టెక్నాలజీని లేదా అట్లాంటి సామర్థ్యాన్ని మనము ఈ ఇంటర్సెప్టర్స్ ద్వారా మనము పొందగలిగాము ఈ పరీక్ష ద్వారా అని తెలుస్తోంది. ఒక్కసారి అది డీటెయిల్స్ చెప్తారా సార్? బేసికలీ ICBM కలిగినవే చాలా తక్కువ దేశాలు, అండ్ మనకున్నటువంటి థ్రెట్ ICBM తోనంటే మేజర్ గా చైనా నుంచే నాకు తెలిసి. అమెరికానో అది దాడి చేస్తుందంటే డౌట్ఫుల్ కానీ, బట్ ఎస్ ICBM ని మనం అటాక్ మనం ఇంటర్సెప్ట్ చేయగలిగే టెక్నాలజీని మనం బిల్డ్ చేసుకున్నాం కదా, ఒకసారి ఆ వివరాలు చెప్తారా? అంటే ఈ టెస్ట్ ఎందుకు గొప్పది, ఎంత అద్భుతమైన టెస్ట్ అని తెలియడానికి ఫస్ట్ ICBM కేపబిలిటీ అంటే తెలియాలి. ICBM కేపబిలిటీ తెలిస్తేనే దీన్ని మనం అప్రిషియేట్ చేయగలం. ఇందాక మనం చెప్పుకున్నాం బాలిస్టిక్ మిసైల్ అనేది చాలా దూరం కొట్టాల్సినప్పుడు బాలిస్టిక్ మిసైల్స్ వాడతారు. క్రూజ్ మిసైల్స్ దగ్గరగానే వాడతాం మనం. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, దాని పేరే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. అంటే రమారమి 8,000 కిలోమీటర్ల నుంచి 12-13,000 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన కెపాసిటీ ఉన్నది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. భారతదేశంలో టెక్నికల్ గా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ లేదు మన దగ్గర. ఇంటర్మీడియట్ బాలిస్టిక్ మిసైల్స్ ఉంది మన దగ్గర. ఇంటర్మీడియట్ రేంజ్ IRBMs ఉన్నాయి మన దగ్గర. అంటే ఇంటర్మీడియట్ రేంజ్ 3,000 నుంచి 5,000 కిలోమీటర్ వరకు కొట్టగలిగినటువంటి మిసైల్స్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర. కాబట్టి దాన్ని ఇంటర్ కాంటినెంట్ బాలిస్టిక్ మిసైల్స్ జాబితాలో వెయ్యం మనం. అగ్ని 5 అలాగే మనకు K4 కూడా సబ్మెరీన్స్ కొట్టేది కూడా 3,500 కిలోమీటర్లు. కానీ చైనా దగ్గర మనకు DF-26, D-27 లాంటివి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. సో ఇంటర్ కాంటినెంట్ బాలిస్టిక్ మిసైల్ ఏమవుతుందంటే ఇంత దూరం కొట్టాల్సినప్పుడు ఇది ఏమవుతుందంటే అది ముందర మన అట్మాస్ఫియర్ దాటి దాన్ని ఫైర్ చేస్తారు. అంటే దానికి ఫస్ట్ కింద థ్రస్ట్ ఉంటుంది, థ్రస్ట్ ఇచ్చి దాన్ని ఫైర్ చేసిన తర్వాత దాని టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ స్ట్రాప్ ఆన్ మోటార్స్ పడిపోతాయి. తర్వాత బూస్టర్ రాకెట్ టేక్ ఓవర్ అవుతుంది. బూస్టర్ రాకెట్ దాన్ని తీసుకెళ్ళి మన అట్మాస్ఫియర్ దాటి పైకి వెళుతుంది. పైకి వెళ్ళిన తర్వాత దాని స్టెబిలైజేషన్ పీరియడ్ ఉంటుంది. స్టెబిలైజేషన్ పీరియడ్ తర్వాత దాన్ని టార్గెట్ మీద దాన్ని వదులుతారు. అక్కడి నుంచి వస్తున్నప్పుడు దాన్ని టర్మినల్ ఫేజ్ అంటారు. టర్మినల్ ఫేజ్ లో Mach 10, Mach 20 స్పీడ్ లో వస్తుంది. ఎంత ఫాస్ట్ గా ఉంటుందో అంటే మన స్పీడ్ ఆఫ్ సౌండ్ కి 10 నుంచి 20 రెట్ల వేగంగా వస్తాయి. వాటిని ఇంటర్సెప్ట్ చేయడం అంటే చాలా కష్టం. అంటే ఎక్కడో 5,000 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఫైర్ చేస్తే గనక దానిని మనం ట్రాక్ చేసి పర్ఫెక్ట్ గా దాని ట్రెజెక్టరీని మనం దాన్ని ఎక్కడ పడుతుంది, ఎలా పెడుతోంది, ఇవన్నీ ట్రాక్ చేసి దాన్ని కొట్టగలిగిన టెక్నాలజీ అనేది చాలా 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 నీష్ టెక్నాలజీ. దానిని ఈరోజు మనం అచీవ్ చేసాం. AD-1, AD-2. ఈ AD-1 టెస్ట్ లో ఏం చేశారంటే మామూలుగా ఏం చేస్తారు, ఇట్లాంటి టెస్ట్ చేసినప్పుడు డమ్మీలు పెడతారు. డమ్మీలు మనం గతంలో కూడా డిస్కస్ చేసాం, మన దేశంలో డమ్మీలు తయారవుతున్నాయని. ఈ ఎపిసోడ్ కూడా ఒక డమ్మీ గురించి మాట్లాడదాం మనం. డమ్మీలు ఏం చేస్తారంటే అవి డికాయ్స్ లా వెళ్తుంటాయి. వాటికి అదే స్పీడ్ ఇస్తారు, ఆ థ్రస్ట్ వెళ్తుంది, ఇది వెళ్ళి కొడుతుంది. కానీ ఈ టెస్ట్ లో AD-1 టెస్ట్ లో ఏం చేశారంటే యాక్చువల్ మన దగ్గర ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్ ఫైర్ చేసాము. అంటే అగ్ని సిరీస్ ఫైర్ చేసాము. అగ్ని సిరీస్ ఫైర్ చేస్తే దాన్ని వెళ్ళి ఇది కొట్టొచ్చు. అంటే ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూడాలంటే కనుక మనం ఏదో ఫుట్బాల్ ఫీల్డ్ లో ఉన్నాం అనుకుందాం. ఈ గోల్ నుంచి ఆ గోల్ కి అక్కడి నుంచి ఒకదాని పిస్టల్ తో షూట్ చేస్తే
ఇక్కడి నుంచి కూడా మన పిస్టల్తో షూట్ చేసి 2 బుల్లెట్స్ పర్ఫెక్ట్ గా మీట్ అవ్వాలి. ఎంత కష్టం అది. అన్ని వేల కిలోమీటర్ల దూరంలో వస్తున్నటువంటి చిన్న మన కంటికి చాలా చిన్న ఆబ్జెక్ట్ గా కనిపిస్తుంది. దాన్ని అంత పర్ఫెక్ట్ గా వెళ్ళంటే సర్క్యులర్ ఎర్రర్ ప్రాబిలిటీ 0 ఉండాలి. ఎగ్జాక్ట్ గా వెళ్ళి కొట్టగలిగారు. అంటే ఎక్కడో ఆ ఫీల్డ్ చివర ఫుట్బాల్ ఆ గోల్ దగ్గర ఉన్నట్టు చిన్న నిమ్మకాయని ఇక్కడి నుంచి కొట్టాలి. ఎలా కొడతాం మనం? అంత ప్రెసిషన్ తో కూడినటువంటి టెస్ట్ ఇది. అది లైవ్ బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ చేశాం. అంటే రేపు చైనా మన మీద యాక్చువల్గా ఫైర్ చేస్తే కనుక దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది మనం ఆల్రెడీ దీంట్లో టెస్ట్ చేసి నిరూపించుకోగలిగాం. అందుకనే 2 లేయర్స్ ఉన్నాయి దీంట్లో. ఎగ్జో అట్మాస్ఫియర్, తర్వాత మనకు విత్ ఇన్ అట్మాస్ఫియర్ 2 ఉంటాయి. అంటే అట్మాస్ఫియర్ దాటి వెళ్ళినటువంటి ఏరియాని టార్గెట్ చేయడం ఒకటైతే, మళ్ళీ అట్మాస్ఫియర్ లో ఎంటర్ అయిన తర్వాత టార్గెట్ చేయడం ఒకటి. అట్మాస్ఫియర్ లో ఎంటర్ అయిన తర్వాత టార్గెట్ చేయడం చాలా కష్టం. ఇందాక చెప్పాను కదా నేను, దాని స్పీడ్ విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 ఏరియాస్ AD1, AD2 రెండింటి ఏరియాస్ కూడా టార్గెట్ చేయగలిగినటువంటి మనం టెస్ట్ చేసాం. ప్లస్ దాన్ని రెడార్ సిస్టమ్ కావాలి. దాన్ని ట్రాక్ చేయాలంటే ఎంత రెడార్ సిస్టమ్ ఉండాలి, ఎంత అక్యురేట్ ఉండాలి, శాటిలైట్ ఇమేజరీ కావాలి, ఏవాక్స్ ఇమేజరీ కావాలి, మనకు ఇతరత్ర సెన్సర్స్ దాన్ని ట్రాక్ చేయగలగాలి. ఈ డేటా అంతా కూడా కోఆర్డినేట్ అవ్వాలి. ఎంత మైక్రో నానో సెకండ్స్ దాన్ని సింక్రనైజ్ చేయాలి. కాబట్టి ఇంత ప్రిసిషన్ టెక్నాలజీ అనేది ప్రపంచంలోనే జస్ట్ ఒక 3-4 దేశాల దగ్గర ఉంది. అది మనం సంపాదించుకున్నాం. కాబట్టి మనకు లాంగ్ రేంజ్ థ్రెట్స్ ని కూడా మనం న్యూట్రలైజ్ చేయగలిగే ఇంజనీరింగ్ మనం సంపాదించుకున్నాం. చాలా క్రూషియల్ గా దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కాంపనెంట్స్ అని మన దేశంలో తయారవుతున్నాయి. కాబట్టి ఇంకొకరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. రేపటి రోజు డొనాల్డ్ ట్రంప్ కి మన మీద ఏదైనా కోపం వచ్చిందంటే మనం కాంపనెంట్స్ నేను ఇవ్వను, నేను అమ్మను అన్నటువంటి పరిస్థితి లేదు. మనకి కంప్లీట్ ఇండిజినస్ టెక్నాలజీతో మనం టెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ అఫ్కోర్స్ ఇంకా పేరు పెట్టలేదు, బహుశా ఫైనల్ గా వచ్చినప్పుడు ఏదో ఒక సంస్కృత పేరు పెడతారు, అప్పుడు మనం దాన్ని చర్చిద్దాం. బట్ ఇది టెస్ట్ మాత్రమే. దాని ప్రస్తుతానికి AD1, AD2 అని టెస్టులు పెట్టారు. సక్సెస్ఫుల్ గా మన వాళ్ళు దీన్ని ఇంటర్సెప్ట్ చేయగలిగారు. అది లైవ్ బాలిస్టిక్ మిసైల్ ఇంటర్సెప్ట్ చేయగలిగారు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ అచీవ్మెంట్స్ మనకు. ఈ 2 కూడాను క్రూజ్ మిసైల్ 1000 కిలోమీటర్స్ కావచ్చు, లేదా యాంటీ బాలిస్టిక్ మిసైల్, అది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ని కౌంటర్ చేయడం అన్నది చాలా అద్భుతమైనటువంటి విషయం. సో లెట్ us కంగ్రాచులేట్ ఆల్ అవర్ సైంటిస్ట్స్. ఎస్ సార్, కంగ్రాచులేషన్స్ చెప్తాము. అండ్ ఇది చైనాకి సంబంధించినటువంటి ఈ ICBM ని మనం కొట్టగలము అనేది ఇందులో తెలిసినటువంటి విషయం. అయితే ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది సార్ ఈ వారంలో. చైనా తయారు చేసినటువంటి హాంగోర్ క్లాస్ సబ్మెరైన్ ని పాకిస్తాన్ కి ఇవ్వడం జరిగింది. 8 సబ్మెరైన్స్ పాకిస్తాన్ కి వస్తున్నాయి. అందులో ఒకటి కమిషన్ అయింది ఆల్రెడీ. అది పాకిస్తాన్ వైపు వెళుతున్న క్రమంలో శ్రీలంక దగ్గర డాక్ చేసిన సందర్భంలో దాని కమోడోర్, దాని ఫ్లీట్ కి హెడ్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, ఎస్కాట్ చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 1971 యుద్ధం తర్వాత నిజానికి బే ఆఫ్ బెంగాల్లో అడుగు పెట్టాలంటేనే భయపడ్డటువంటి పాకిస్తాన్ ఇవాళ మళ్ళీ బంగ్లాదేశ్ అండతో, అటు చైనా అండతో బే ఆఫ్ బెంగాల్లో ఈ హాంగోర్ క్లాస్ సబ్మెరైన్ ని డిప్లాయ్ చేయాలని అనుకుంటున్నట్టుగా ప్రకటన వచ్చింది. సో నిజంగా నేను కూడా ఒక వీడియో చేశాను. నేను ఎంత మాట్లాడినా కానీ అది నేనే చాలా డైరెక్ట్ గా చెప్పాలంటే శంకర్లో పోస్తే కానీ తీర్థం కాదు. అది మీరు మాట్లాడితేనే దానికి ఉండే వాల్యూ ఉంటుంది. బికాస్ నేను చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ నాకు కావాలి. ఈ పర్టికులర్ బంగాళాఖాతంలో చేస్తున్నటువంటి ఈ డిప్లాయ్మెంట్ వల్ల జరిగే ఛాలెంజ్ అంటే అఫ్ కోర్స్ భారతదేశం ఆ రోజు 1971లోనే మనము ఘాజీని కూడా కొట్టగలిగాము. బట్ వాళ్ళని మనం వాళ్ళ చావు దెబ్బ తీయగలిగాము. ఇవాళ ఇంకా అధునాతన టెక్నాలజీ మనం సముపార్జించుకున్నాము. బట్ ఎస్, వాళ్ళు చేసే ప్రయత్నం కూడా హాంగోర్ గురించి కూడా కొంచెం చెప్పండి సార్. అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎంతటి శత్రువు అయినా కూడా మనం చూసాం, తాలిబాన్ని అమెరికా ఓడించలేకపోయింది. సూపర్ పవర్ అయిన అమెరికా తాలిబాన్ని ఓడించలేకపోయింది, అవునా? అలాగే హమాస్ ని ఇజ్రాయెల్ ఓడించలేకపోయింది. కాబట్టి చిన్న శక్తికి దాన్ని మనం కొట్టిపాడేయడానికి వీల్లేదు. పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్ దేశము, వాళ్ళ దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి. వాళ్ళకి కాకపోవచ్చు, వాళ్ళకి ఎవరో ఇచ్చారు, వాళ్ళకు దానంలో వచ్చినటువంటి అస్త్రాలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి దాన్ని మనం తీసి పారేయకూడదు. అది థ్రెట్ పర్సెప్షన్ చాలా సీరియస్ గా తీసుకోవాలి. గతంలో కూడా 71 యుద్ధంలో కానీ 65 యుద్ధంలో కానీ మనకంటే ఎక్కువ సుపీరియర్ టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర ఉండేది. వాళ్ళ దగ్గర పేటెంట్ ట్యాంక్స్ ఉండేవి. మన దగ్గర ఎప్పుడో పాత సోవియట్ యూనియన్, బ్రిటిష్ వాళ్ళు వదిలేసిపోయినటువంటి ట్యాంకులు, పాత ట్యాంకులు ఉండేవి మన దగ్గర. వాళ్ళ దగ్గర పేటెంట్ ట్యాంక్స్ ఉండేవి. వాళ్ళకి అల్ట్రా మోడర్న్ ట్యాంక్స్ ఉండేవి వాళ్ళ దగ్గర. కానీ మనం చూసాము లొంగో వాళ్ళు ఎలా వాళ్ళని వరల్డ్స్ లార్జెస్ట్ ట్యాంక్ బ్యాటిల్ మనం ఎలా గెలిచాము. అది
కాబట్టి ఒక టెక్నాలజీ ఉంటేనే సరిపోదు. దాని యొక్క ప్రోటోకాల్స్, దాన్ని వార్ గేమింగ్స్ ఎలా చేస్తాము, ఎలా ఎక్సర్సైజ్ చేస్తాము, ఎంత నైపుణ్యత పెంచుకుంటాము, ఎంత ట్రైనింగ్ ఉంటుంది, మనకున్నటువంటి కెపాసిటీ ఏంటి, మనకున్నటువంటి మ్యాథమెటిక్స్ ఏంటి, మనకున్నటువంటి ఫిజిక్స్ ఎలా మనం దాన్ని మాస్టర్ చేశాము, ఇవన్నీ కూడా దానిలో చాలా కీలకంగా పాత్ర పోషిస్తాయి. దీనికి మనకు స్టాలిన్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చాలా కీలకం. ఆయన ఏమన్నాడంటే క్వాలిటీ లేదు అని చెప్పి ఎవరు అన్నారు. మన దగ్గర ఉన్నటువంటి ట్యాంకులలో మనకు హిట్లర్కి ఉన్నటువంటి ట్యాంకులు కంపేర్ చేసి చూస్తే మన క్వాలిటీ తక్కువ ఉంది అని ఎవరో చెప్పారు. అంటే అప్పుడు స్టాలిన్ ఏమన్నాడంటే క్వాంటిటీ ఆల్సో హ్యాస్ అ వాల్యూ అన్నాడు ఆయన. అంటే వాడి దగ్గర 100 ట్యాంకులు ఉంటే మన దగ్గర 1000 ట్యాంకులు పెడతాయి. 100ని 600 800 ట్యాంకులు దాన్ని కొట్టేసినా ఇంకా 200 ట్యాంకులు వెళ్ళి యుద్ధం చేయగలరు. కాబట్టి నంబర్ అన్నదాన్ని కూడా చాలా కీలకమైంది అని ఒక స్టేట్మెంట్ స్టాలిన్ ఇచ్చాడు. యాక్చువల్లీ చైనా ఇదే గేమ్ ఆడుతుంది కదా ఎక్కువ. కరెక్ట్, చైనా అదే గేమ్ ఆడుతుంది. అది డాక్టరీన్ అంతా అక్కడి నుంచి తీసుకున్న డాక్టరీన్. కాబట్టి ఆ దృష్టిలో మనం చూసామంటే కనుక మనం నంబర్ గేమ్ ఆడాము. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉన్నా కానీ కూడా మనం ఈ యొక్క గేమ్ లో మనం ప్రతిసారి గెలుస్తూనే వచ్చాం. తక్కువ టెక్నాలజీ ఉన్నా కానీ గెలిచాం. ఈ హంగూర్ క్లాస్ అన్నది మనకు తెలుసు, చైనా అంతా కాపీ కొట్టిన టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు. సోవియట్ యూనియన్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కాపీ కొట్టిన టెక్నాలజీ. చైనాలో బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే ఇంజన్ టెక్నాలజీ లేదు. మనకు ఇంజన్ టెక్నాలజీ లేదు. ఈ హంగూర్ క్లాస్ కానీ వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇంజన్స్ రష్యా నుంచి తెచ్చుకుంటోంది చైనా. చైనీస్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ పాకిస్తాన్ రిజెక్ట్ చేస్తున్నాం. రష్యా నుంచి కానీ జర్మనీ నుంచి కానీ వస్తే కానీ మేము అవి తీసుకోమని చెప్పి ఈవెన్ పాకిస్తాన్ చెప్తాం. కాబట్టి వీళ్ళ ఇంజన్స్ ఫస్ట్ పెద్ద సస్పెక్ట్. సెకండ్, వీళ్ళకి వస్తున్నటువంటి సప్లై చైన్, రేపు మనకు రష్యా నుంచి వచ్చేటువంటివన్నీ కూడాను భారతదేశం దాన్ని ఎలా మేనేజ్ చేయాలో మనం చేయొచ్చు. మన దగ్గర కెపాసిటీ ఉంది కాబట్టి ఒక విధమైనటువంటి సప్లై చైన్ లాజిస్టిక్స్ వాళ్ళకి ఇబ్బందులు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయొచ్చు. 3 అన్నిటికంటే క్రూషియల్ ఏంటంటే దీని యొక్క అకాస్టిక్స్ కానీ దాని యొక్క స్టెల్త్ కానీ, అంటే దానికి వచ్చేటువంటి రడార్ సిగ్నేచర్ కానీ ఇవన్నీ కూడాను మనకు ఆల్రెడీ బాగా తెలుసు. ఎందుకంటే మనం గతంలో సో కాల్డ్ చైనా స్టెల్త్ సబ్మెరీన్ ఒకటి ఇండో పెసిఫిక్ లో తీసుకొచ్చారు. మలక్కా స్ట్రైట్ నుంచి ఎంటర్ అవ్వగానే మన మనకు ట్రై సర్వీసెస్ కమాండ్, అండమాన్ కమాండ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి మెసేజ్ పంపించారు, వెల్కమ్ టు ఇండియన్ ఓషన్ మనం మెసేజ్ పంపించాం వాళ్ళకి. అంటే మీరు స్టెల్త్ అని మీరు అనుకుంటున్నారు కానీ మీరు ఎవరో, మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో మాకు తెలుసు అన్నటువంటి మెసేజ్ వాళ్ళకు చైనాకి పంపించాము. కాబట్టి పాకిస్తాన్ ఏ పార్టీ ఎప్పుడు కూడా చైనా హైయెస్ట్ టెక్నాలజీ పాకిస్తాన్కి ఇవ్వదు. ఓన్లీ డ్రాప్ డౌన్ టెక్నాలజీ మాత్రమే ఇస్తుంది వాళ్ళకి. హైయెస్ట్ టెక్నాలజీ చైనా దగ్గర పెట్టుకుంటుంది. చైనా దగ్గర ఉన్న టెక్నాలజీనే మనం కౌంటర్ చేయగలిగామంటే పాకిస్తాన్కి ఇచ్చిన టెక్నాలజీ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు మనం ఏం చేసాము, మన దగ్గర SSBMs ఉన్నాయి. మనకు INS అరిహంత్, అరిగాత్, అరిదమన్ ఈ 3 ఉన్నాయి. ప్లస్ అరిసూదన్ ఆల్రెడీ ఫీల్డ్ ట్రయల్స్ అవుతున్నాయి. మన దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ డిప్లాయిడ్ అయి ఉన్నాయి. అంటే ఈ రోజు వచ్చాడు అనుకుందాం పాకిస్తాన్, బహుశా వాడు ఈ హంగూర్ క్లాస్ సబ్మరీన్ తీసుకొని బే ఆఫ్ బెంగాల్ లోకి వచ్చాడు. ఏం చేయగలడు? విశాఖపట్నం మీద అటాక్ చేయగలడా? విశాఖపట్నం మీద అటాక్ చేసిన గంట లోపల కరాచీ, గోదావరి మాయమైపోతాయి, మ్యాప్ నుంచి మాయమైపోతాయి. కాబట్టి అంత దమ్ములు ఉన్నాయా ఆవిడకి? ఇదొకటి. 2, మనకు అగలిగా అని చెప్పేసి మనకు మొరిషియస్ లో ఒక దీవి, చిన్న దీవి మీద ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది. అది మనకు లీజ్కి ఇచ్చారు అగలిగా. అందరూ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ గురించి చాలా మాట్లాడతారు, చైనా ఇన్ని పోర్ట్స్ పెట్టుకుందని. కానీ భారతీయ పోర్ట్స్ గురించి ఎవరు మాట్లాడు. మనకు అగలిగా పోర్ట్ లో P-8I అన్నటువంటి మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అవి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి హిందూ మహాసాగరము, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ మొత్తం గస్తీ తిరుగుతాయి. దాని స్పెషల్ దానికి కెపాసిటీ ఏంటంటే దాని పేరే సబ్మెరీన్ హంటర్స్. ఎక్కడ సబ్మెరీన్లు తిరుగుతున్నాయో అవన్నీ హంట్ చేస్తాయి. ప్లస్ మనకు కొన్ని దశకాలుగా, కొన్ని సెంచురీస్, టెక్నాలజీ వచ్చిన తర్వాత సరే, టెక్నాలజీ రాకముందర కూడా కొన్ని శతకాలుగా మనం ఇండియన్ ఓషన్ లో మనమే బాస్. కాబట్టి ఇక్కడ మనకు తెలిసినంత ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అకాస్టిక్స్, ఇక్కడ ఉన్నటువంటి సీ లేన్స్, ఇక్కడ ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి సమస్యలు మనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. కాబట్టి ఏ దారి గుండా ఏ శత్రువు రాగలడో అవన్నీ కూడా మనకు మ్యాప్ అయి ఉన్నాయి. కాబట్టి మన దగ్గరకు వస్తే కానీ వీళ్ళని ఎలా ట్రాక్ చేయాలో మనకు బాగా తెలుసు. వాళ్ళ సబ్మెరీన్స్, చైనీస్ సబ్మెరీన్స్ ఇప్పుడు కూడా ఇండియన్ ఓషన్ లో తిరుగుతున్నాయి, గట్టి తిరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు మనల్ని కవ్వించడానికి ఏం చేస్తారంటే 10 డిగ్రీ ఛానల్ నుంచి పెడతారు. అంటే అండమాన్ దీవులు, నికోబార్ దీవుల మధ్యలో
ఉన్న ఏరియా ఇంటర్నేషనల్ వాటర్ కింద డిక్లేర్ చేసింది, ఇంటర్నేషనల్ అన్క్లాస్. యాక్చువల్గా అది మన పరిధి, ఇంకే ఇంటర్నేషనల్ ఎవరు లేరు అక్కడ, అయినా కానీ కూడా దాన్ని వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్ కింద డిక్లేర్ చేశారు. సో దాని మధ్యలోంచి వీళ్ళు సబ్మెరీన్లు తీసుకెళ్లారు రెండు మూడు సార్లు. కాబట్టి మనం వీటిని క్షుణ్ణంగా గమనిస్తున్నాం. ఎక్కడ ఈ ప్రాంతంలో ఏ అసెట్ తిరిగినా మనకు తెలుసు, వీఆర్ ట్రాకింగ్ ఇట్. వాళ్ళు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు కదా, వాళ్ళు జిబోటీలో పెట్టుకున్నారు, గ్వాదర్లో పెట్టుకున్నారు, హంబతోటలో పెట్టుకున్నారు, ఇలా మన చుట్టూతున్న సరౌండ్ చేస్తున్నట్టు చైనా చెప్పుకుంటుంది కదా. భారతదేశం కూడా మనకి ఏమున్నాయి, ఇందాక నేను చెప్పాను కదా, మనకు అగిలిగా ఉంది, అలాగే డుకాం పోర్ట్ ఉంది, మనకు ఒమాన్ లో ఉంది, అలాగే మనకు ఈజిప్ట్, మనకు సూయజ్ కెనాల్ దగ్గర వాళ్ళు ఎస్ఈజెడ్ లాంటిది ఇచ్చారు మనకు, అలాగే మనకు సీషెల్స్ లో మన లిస్నింగ్ పోస్ట్ ఉన్నాయి. హంబన్తోట పోర్ట్ చైనా హస్తగతం అయితే హంబన్తోట ఎయిర్పోర్ట్ మన అధీనంలో ఉంది, అక్కడ మనం మన సెన్సార్స్ లిజనింగ్ పోస్ట్ పెట్టుకున్నాము. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ రెండు కూడాను అది ఫిక్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కింద మనం భావించవచ్చు. అలాగే మనకు నార్త్ అచే ప్రావిన్స్ లో ఉన్నటువంటి సబాంగ్ పోర్ట్ కూడా మనకి లీజ్కి ఇచ్చారు. సో మనం కూడా ఇవన్నీ తక్కువేం తినలేదు. అలాగే మనకు మియన్మార్ లో కూడా మనకు అక్కడ కూడా మనకు సిట్వే పోర్ట్, ఆ ప్రాంతం అంతా కూడా మన సెన్సర్స్ ఉన్నాయి. కాబట్టి మనం కూడా తక్కువేం తినలేదు, ఇవన్నీ వాచ్ చేస్తున్నాం. కాబట్టి పాకిస్తాన్ అన్నది ఎటువంటి చిన్న తప్పిదం చేసినా పాకిస్తాన్ కి మళ్ళీ తల ఎత్తుకోలేనటువంటి దెబ్బ తగ్గుతున్నాడు. ప్లస్ ఈ సబ్మరీన్ ఇంత దూరం తీసుకువెళ్ళాలంటే వాళ్ళకి లాజిస్టిక్స్ స్ట్రక్చర్ ఉండాలి కదా. వాళ్ళ దగ్గర SSNs కానీ SSBNs కానీ లేవు. SSN అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ తో వెళ్ళేటువంటి సబ్మరీన్, SSBN అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ తో వెళ్ళే సబ్మరీను, న్యూక్లియర్ బాంబు కూడా డెలివర్ చేయగలిగిన సబ్మరీన్, అది SSBN. రెండు వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి వాళ్ళు డీజిల్ జనరేటెడ్, డీజిల్ తోనే వెళ్ళాలి, డీజిల్ కానీ గ్యాస్ కానీ వాడుకొని వెళ్ళాలి. కాబట్టి తరచూ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు సముద్రం పైకి రావాల్సిన ఆవశ్యకత వాళ్ళకు ఉంది. ఆక్సిజన్ సప్లై చేసుకోవాలి, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్స్, ఆ సిస్టమ్స్ అన్ని కూడా చాలా వీక్ అవన్నీ కూడా. కాబట్టి అవి బయటకు వచ్చినప్పుడు మన శాటిలైట్స్ మళ్ళీ పసిగడతాయి. వాళ్ళకి సప్లై ఎవరు ఇవ్వాలి? మళ్ళీ శ్రీలంక దగ్గర వాళ్ళు ఆగి శ్రీలంకలో నీళ్లు ఆహారం తీసుకొని వెళ్ళాలి. ఎన్ని రోజులు వెళ్ళగలరు? కొన్ని వారాలు దాటి వాళ్ళు ఉండలేరు సముద్రం. కాబట్టి వాళ్ళకి ఆ వీక్నెస్ ఉంది. మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్ లో వాళ్ళకు సాయం తీసుకొని రావాలి. సో బంగ్లాదేశ్ అటువంటి పిచ్చి చర్యలు ఏమైనా చేసిందంటే బంగ్లాదేశ్ కూడా మనం వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పే దిశగా మనం ప్రయత్నం మనం చేయాల్సింది మనం చేస్తాం. కాబట్టి పాకిస్తాన్ ఈ బెదిరింపులన్నీ కూడాను స్ట్రాటజిక్ గా వాళ్ళ ప్రజలకు వాళ్ళు చెప్పుకోవడానికో లేదా చైనాకు చెప్పుకోవడానికో ఈ ఒక స్ట్రాటజీ మాత్రం అంతకుమించి ఇంకేమీ లేదు. నిజంగా భారతదేశాన్ని ఈ రోజు ఛాలెంజ్ చేయగలిగిన శక్తి ఈ చుట్టుపక్కల ఎవరు లేరు. ఈవెన్ చైనా కూడా కనీసం అంటే ఒక దశకం 2 దశకాలు పడుతుంది వాళ్ళకి ఇండియన్ ఓషన్ రీజియన్ లో మనం ఛాలెంజ్ చేయడానికి. వాళ్ళకు ఫ్లీట్ చాలా ఉంది, పెసిఫిక్ ఓషన్ లో నంబర్ గేమ్ ఆడుతున్నారు అమెరికా తోటి, అది వేరే విషయం. కానీ ఇండియన్ ఓషన్ రీజియన్ లో మనల్ని ఛాలెంజ్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. ఇంకా నేను ఐ పుట్ ఇట్ టు దట్ ఎక్స్టెంట్, ఈవెన్ అమెరికా కూడా ఆ కెపాసిటీ లేదు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు తీసుకొని రావచ్చు వాళ్ళు, కానీ మనకున్నటువంటి లిమిటెడ్ అసెట్సే మనకు చాలు ఈ ప్రాంతం అంతా కూడా మన అధీనంలో పెట్టుకోవడానికి. ఎందుకు మనం చూసాం అక్కడ హౌతీల అటాక్స్ కావచ్చు, లేదా మనకు సొమాలి పైరట్స్ ఉన్నప్పుడు కూడా కావచ్చు, ఈ సంక్షోభం వచ్చినప్పుడు 10 మన ఫ్రిగేట్స్, మన డిస్ట్రాయర్స్ ఈ ప్రాంతం అంతా రెడ్ సీ, మనకు ఒమాన్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, ఈ ప్రాంతం అంతా గస్తీ తిరిగి ఎన్ని రెస్క్యూ మిషన్స్ మనం చేసాం. అమెరికా చేయలేకపోయింది, మనం చేయగలిగాం. కాబట్టి మన కెపాసిటీ మనం తక్కువ ఎస్టిమేట్ చేస్తారు మన వాళ్ళు. మన కెపాసిటీ పెంచుకోవాలి, తప్పదు, నేను అది కూడా ఒప్పుకుంటాను. నేను యూపీఏ హయాంలో సంవత్సరానికి 1 లేదా 2 సంవత్సరాలకి 3 వాళ్ళు షిప్పులు బయటకు వచ్చేవి. అవి కూడా రష్యాలో తయారయ్యానో మనం కొనుక్కునే వాళ్ళము. అటువంటిది ఈ రోజు షిప్పులు మనం ఇంపోర్ట్ బ్యాన్ చేసుకున్నాం, మనము మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాము. గత సంవత్సరం 2025-26 లో రమారమి 35 నేవల్ అసెట్స్ మనం లాంచ్ చేసుకున్నాం. అంటే నెలకి కనీసం అంటే 3 లాంచ్ అవుతున్నాయి యావరేజ్. సబ్మరీన్స్ కావచ్చు, కార్వెట్స్, ఫ్రిగేట్స్, డిస్ట్రాయర్స్, మనకు టగ్ బోట్స్, దానికి సప్లై బోట్స్ ఎన్నో లాంచ్ అవుతున్నాయి. కాబట్టి అఫ్ కోర్స్ చైనాతో కంపీట్ చేసే పరిస్థితిలో లేము మనం. ఇప్పుడు కూడా చైనా మనకంటే చాలా అడ్వాన్స్డ్ ఉంది నంబర్ గేమ్ లో, బట్ మనం చాలా దూరం వచ్చాం మనం. కాబట్టి పాకిస్తాన్ అంతటి సీన్ లేదు, వాళ్ళు మనల్ని టార్గెట్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకి లేదు. కానీ ఒక శత్రువుని ఎప్పుడు కూడా ఇందాక నేను చెప్పినట్టు తక్కువ అంచనా వేయకూడదు. వాడు వచ్చి ఆత్మాహుతి చేసుకొని ఒక అటాక్ చేసినా మనం దానికి సిద్ధంగా ఉన్నాం. మన డిఫెన్స్ షీల్డ్స్ మనకున్నాయి, మన టార్పిడోస్ మనకున్నాయి, మనకు చేయాల్సినవన్నీ మన దగ్గర ఉన్నాయి. బట్ దురదృష్టవశాత్తు ఒక అటాక్ వాడు చేస్తే కనుక వాడి అసెట్స్ ఏవి బతకవు. కరాచీ కానీ, గ్వాదర్ కానీ, పస్ని కూడా వాడు అమెరికాకి ఇవ్వాలనుకుంటున్నాడు, ఏవి కూడా బతకవు.
ఫస్ట్ స్ట్రైక్ లో అవన్నీ మాయమైపోతాయి. ఆ కెపాసిటీ మన దగ్గర ఉంది. అందుకనే ఆపరేషన్ సింధూర్ లో వాడి సబ్మరీన్స్ అన్ని ఒమాన్ లో దాచిపెట్టుకున్నాడు. వాడు అక్కడ ఉంటే కనుక వాడు ఒకటి బతకం అని తెలిసి భయపడ్డాడు. వాడి ఫైటర్ నేవల్ షిప్స్ కూడా కమర్షియల్ షిప్స్ మధ్యలో దాచిపెట్టుకున్నాడు. అంటే వాడికి ఎంత భయపడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్. కాబట్టి అటువంటి దేశం మన పాకిస్తాన్ ఇస్ నాట్ ఎ ఛాలెంజ్. పాకిస్తాన్ వాడుకుంటారు చైనా కానీ అమెరికా కానీ, అది బిగర్ ఛాలెంజ్. కాబట్టి వాడికి ఏముంది, వాడికి వచ్చేది లేదు పోయేది లేదు. ఆసిమ్ మునీర్ రిటైర్ అయిపోయి వెళ్ళిపోయి అక్కడ అమెరికాలోనో కెనడాలో సెటిల్ అయిపోతాడు. వాడికి మొత్తం కరాచీ నాశనం అయితే ఏంటి, పాకిస్తాన్ ధ్వంసం అయితే ఏంటి, వాడికి ఏం పట్టదు వాడికి. కాబట్టి ఆ థ్రెట్ మనకు ఉంది. కాబట్టి అది దాన్ని ఎప్పుడు మనం తక్కువ అంచనా వెయ్యము. ప్రతిసారి ఇటువంటి థ్రెట్ వచ్చినప్పుడు ఒక 2 గేర్స్ పైకి వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి మనకు వరీ లేదు, బట్ మనం లైట్ గా ఎప్పుడు తీసుకోకూడదు. కరెక్ట్, పర్ఫెక్ట్ చెప్పారు సార్. సో నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అంశమే. ఇండో పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో అనే దాన్ని తీసేసింది అమెరికా. సో ఇండో అని రిమూవ్ చేసి ఓన్లీ యుఎస్ పసిఫిక్ కమాండ్ అని నామకరణం చేశారు. అయితే యాక్చువల్లీ ఇంతకు ముందు చాలా సంవత్సరాల నుంచి అదే పేరు ఉండేది, మధ్యలో మాత్రమే ఇండో పసిఫిక్ అని యాడ్ చేశారు. ఇప్పుడు ఇండో అనే పదం తీసేశారు. తీసేసిన వెంటనే దీన్ని నెగటివ్ గా చూడాలా పాజిటివ్ గా చూడాలనే చర్చ మొదలైంది. సో చూసారా, ఇండో అనేది తీసేశారంటే మనం ఇండియన్ ఓషన్ కింద దాన్ని అసలు గుర్తించట్లేదు అనేది ఒక వర్షన్. ఇంకోటి ఏంటంటే అసలు మీ వర్షన్ నాకు అర్థమైంది ఏంటంటే ఇండియా అనే అసలు ఇండియన్ ఓషన్ ని వాళ్ళ కమాండ్ కింద పెట్టుకోకుండా ఉండడం అనేది మంచి పరిణామమే కదా అనేది ఇంకో వర్షన్. ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఈ ఇండో పసిఫిక్ కమాండ్ అనే పేరులో మార్చడం. అండ్ ఇంకోటి వాళ్ళ వెబ్సైట్ లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ని పాకిస్తాన్ భూభాగంగా చూపించారు ఆ మ్యాప్స్ లో. సో అది కూడా ఒక ఇష్యూ ఉంది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్, దీన్ని మీ రియాక్షన్ ఏంటి? కాశ్మీర్ వాడి చేతుల్లో లేదు, మనకు ఆ విషయం తెలుసు. కాశ్మీర్ మొత్తం మన అధీనంలో ఉంది. వెరీనాగ్ నుంచి బారాముల్లా దాకా కాశ్మీర్ వ్యాలీ అదంతా మన అధీనంలోనే ఉంది. వాడి దగ్గర ఉన్నది వెస్టర్న్ జమ్మూ, డోగ్రీ, సరాయికి, పంజాబీ మాట్లాడే ప్రాంతాలు ఉన్నాయి. కాశ్మీరీ భాష మాట్లాడే ఒక్క గ్రామం కూడా వాడి దగ్గర లేదు. కాశ్మీర్ పేరిట వాడు 80 ఏళ్ళు రాజకీయం చేశాడు. కాబట్టి మనం ఆ ట్రాప్ లో పడకూడదు. POJK అనేది దాన్ని పిలవాలి. ఓకే, అదొక అంశం. 2, ఇండో పెసిఫిక్ సంబంధించి అంటే ఆల్మోస్ట్ 70 దశకాలుగా దాన్ని పెసిఫిక్ కమాండ్ కింద వాళ్ళు ట్రీట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చాక దాన్ని ఇండో పెసిఫిక్ కింద కన్వర్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ పెసిఫిక్ కమాండ్కి వెళ్ళిపోయారు. అది వాళ్ళ అంతర్గతమైన విషయం, దానికి మనకేం సంబంధం లేదు. 2, పెంటగన్ యొక్క ప్రవర్తన వీళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రవర్తనలో చాలా వ్యత్యాసం, చాలా తేడా ఉంది. ఈవెన్ జో బైడెన్ ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఒబామా ఉన్నప్పుడు కావచ్చు, అంటే రాష్ట్రపతులు మారుతూ వాళ్ళు భారతదేశం పట్ల వాళ్ళ వైఖరి మారినా కానీ కూడా పెంటగన్ లో మార్పు లేదు. పెంటగన్ భారతదేశం యొక్క కీలక పాత్ర వాళ్ళు గుర్తిస్తారు. పెంటగన్ కి ఇన్ఫాక్ట్ మన ఆర్మీ చీఫ్ కి కానీ, మన సిడిసికి, మనకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ CDS కానీ అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉంటుంది పెంటగన్ లో. చాలా తక్కువ అయితే ఈవెన్ నేటో కమాండర్స్ కూడా అంత ఉంటుందో లేదో కానీ మనకు అంత గౌరవం ఇస్తారు. ఎందుకంటే పెంటగన్ తెలుసు చైనా తోటి ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వాడికి మేజర్ క్లాష్ అన్నది వస్తుంది. అప్పుడు భారతదేశం లేని అమెరికా చైనాని ఎదుర్కోలేదు అని వాళ్ళకి తెలుసు. భారతదేశం వాళ్ళకి చాలా చాలా కీలకం. అందుకనే ప్రతిసారి వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేస్తుంటారు. క్వాడ్ ఉందా లేదా, ట్రంప్ వస్తాడా రాడా, దీనికి సంబంధం లేకుండా పెంటగన్ మాత్రం మనతోటి చాలా కోఆర్డినేట్ చేస్తారు. ఆ స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో మళ్ళీ 10 ఏళ్ళకి పొడిగించారు. అఫ్ కోర్స్ టెక్నికల్ గా పీట్ హెగ్సెట్ సంతకం పెట్టాలి కాబట్టి పీట్ హెగ్సెట్ మనకు రాజ్నాథ్ సింగ్ గారు కొన్ని 2-3 నెలల క్రితం వాళ్ళిద్దరు సంతకాలు పెట్టారు. కానీ పీట్ హెగ్సెట్ అతీతంగా పెంటగన్ మాత్రం చాలా క్లియర్, భారతదేశం తోటి వాళ్ళ అనుసంధానం ఉన్నది. క్రమేపీ వాళ్ళు ఏం చేశారంటే, మనం ఇంత పెద్ద థియేటర్ మనం మేనేజ్ చేయలేము, మనకి ఇంకొక సపోర్ట్ కావాలి అని చెప్పేసి ఇండియన్ ఓషన్ రీజన్ అంతా కూడా భారతదేశానికి అప్పచెప్పారు. అందుకనే మనకు అంటే మన ఈవెన్ ఆసియాన్ దేశాల్లో కూడా మనమే పెడుతున్నాం. అలాగే ఈస్టర్న్ ఆఫ్రికాలో మనమే పెడుతున్నాం. మడగాస్కర్, తర్వాత మొజాంబిక్, కెనియా, తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా మనమే గస్తీ తిరుగుతున్నాం. అలాగే మనం చూస్తే కనుక మనకు పపువా న్యూ గిని మోదీ గారు వెళ్ళారు. పపువా న్యూ గిని కావచ్చు, మన షిప్పులు మన ఆసియాన్ తోటి మనం యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. మనం మనకు ఇండోనేషియా, మలేషియా, వియట్నాం కి మనం INS కిర్పాన్ అని చెప్పి మనం షిప్ ను కూడా డొనేట్ చేసాం మనం. సో ఈ ప్రాంతం అంతా కూడా భారతదేశం కనుక చూసుకుందంటే పెసిఫిక్ లోనే మనం ఫోకస్ పెట్టచ్చు అని పెంటగన్ నిర్ణయించు. అందుకనే వాళ్ళు అది పెట్టుకున్నారు. సరే, ఇండో పెసిఫిక్ అనడం వల్ల దాంతకంటే ముందర ఏషియా పెసిఫిక్ అనేవాళ్ళు
ఏషియాని ఇండో పసిఫిక్ చేశారు, ఇప్పుడు ఉత్తర పసిఫిక్ కమాండ్ అని. సో దట్స్ ఫైన్. అది వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు ఎలా ప్రయారిటైజ్ చేయదలుచుకున్నారో వాళ్ళ ఇష్టం. అది మనకు అర్థమవుతుంది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మన్రో డాక్ట్రిన్ దృష్ట్యా అమెరికాను, తర్వాత పసిఫిక్ ఏరియా, అట్లాంటిక్ ఏరియానే ఫోకస్ చేయదలుచుకున్నాడు. మిగతా థియేటర్స్ నుంచి విత్డ్రా అవ్వదలుచు. ఇన్ఫాక్ట్ ఈవెన్ యూరోప్ నుంచి కూడా విత్డ్రా అవుతున్నాడు. మనం చూసాం కదా, జర్మనీ నుంచి 5,000 మందిని వెనక్కి పిలిచాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి మనకు కొరియాలో ఉన్నటువంటి, సౌత్ కొరియాలో ఉన్నటువంటి థర్డ్ బ్యాటరీస్ అనేది తీసుకెళ్లి మనకు ఇరాన్ యుద్ధంలో షిఫ్ట్ చేశాడు. సో ఈ యొక్క ఇవన్నీ కూడా చేంజెస్ అవుతుంది. ఇరాన్ తో ఒప్పందంలో ఒక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే అమెరికా ఇక్కడి నుంచి స్థావరాలు తీసేయాలి అని ఇరాన్ కోరుతుంది. అమెరికా ఏదో నామినల్ గా పెట్టొచ్చు, కానీ మోరార్లెస్ ఇక్కడి నుంచి వాళ్ళ సైన్యాన్ని తీసేసేటువంటి పరిస్థితులే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వల్నరబుల్. ఇప్పుడు వాళ్ళ స్థావరాల్లో ఎవడు ఒక్క సైనికుడు కూడా లేడు. అవన్నీ కూడా ఇరాన్ దాడులకు దెబ్బతిన్నవే. వాళ్ళు రిస్క్ తీసుకోదలుచుకోలేదు. వాళ్ళందరూ ఏదో హోటల్స్ లోనో ఎక్కడెక్కడో ఉంటున్నారు, ప్రైవేట్ గా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ స్థావరాలు తగ్గిపోతున్నాయి. అందుకనే ఇండియన్ ఓషన్ రీజియన్ ని భారతదేశానికి హస్తగతం చేసి వాళ్ళు పెసిఫిక్ లోన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్నట్టు ఒక నిర్ణయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక టాసిట్ గా మన యొక్క అవసరం అన్నది వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు భారతదేశం యొక్క కీలక పాత్ర ఇక్కడ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తేనే అమెరికా మిగతా థియేటర్ వాళ్ళకి కీలకమైనటువంటి పెసిఫిక్ థియేటర్ లో వాళ్ళు ఏమైనా చేయగలరు అని అనుకుంటున్నారు. కాబట్టి దీన్ని నేరుగా పాజిటివ్ గా ట్రీట్ చేస్తాను. అది వాళ్ళ అంతర్గతమైన విషయం. వాళ్ళు ఏం పేరు పెట్టుకుంటే మనకేంటి, దానివల్ల ఒరిగేది ఏది లేదు. మనం చేయాల్సి మనం చేస్తాము. మనకు అమెరికాతో ఎటువంటి అలయన్స్ లేదు. కానీ మన థియేటర్ మనం ఇక్కడ పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని అమెరికా రికగ్నైజ్ చేస్తోంది. ఈ విషయం మనం గత కనీసం 10 ఏళ్లుగా క్రమేపీ ఇది జరుగుతున్న విషయం మన ప్రేక్షకులు చెప్తూనే ఉన్నాము. కాబట్టి నేను ఆ దృష్టిలో చూస్తాను. ఇది పాజిటివ్ డెవలప్మెంట్ మనకైతే. ఓకే సూపర్ సార్, సూపర్. నిజంగా ఒక పాజిటివ్. యాక్చువల్లీ చాలా మంది నెగటివ్ గా చూస్తున్నారు దీన్ని, అందుకోసం మీ వర్షన్ ఇస్ రైట్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఒకసారి టాన్బో ఇమేజింగ్ అనే ఒక సంస్థ, అంటే చాలా కాలం మనము ఈ ఓషన్ లో మేజర్ గా గస్తీ కాసే టైంలో ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇదంతా మనం ఇంతకు ముందంతా దిగుమతి చేసుకున్నటువంటి దానికి ఇప్పుడు మనం భారత స్వదేశీ టెక్నాలజీతో రూపొందించుకున్నటువంటి అవెంజర్ AVG30 HD అని. ఇది మేజర్ గా చెప్పాలంటే ఈ ఎలక్ట్రో ఆప్టిక్ అండ్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ తోటి వచ్చేటువంటి ఇమేజింగ్ సిస్టమ్. సో యాక్చువల్లీ ఆ ఫోటో చూస్తే కరెక్ట్ గా అర్థమవుతుంది, అంటే గింబల్ లాంటిది అని తెలుస్తోంది సార్. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? దీన్ని ఎందుకు వాడతారు, ఏంటి? నిఘా కోసమా, లేకపోతే ఒక నావల్ మూమెంట్స్ లో ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఏంటి? అంటే మనకు పాత కాలంలో షిప్పులు ఏం చేసేవాళ్ళు, ఒక పెరిస్కోప్ లాంటి, టెలిస్కోప్ లాంటిది పెట్టి చూసేవాళ్ళు. ఏమవుతుంది, శత్రువు ఎక్కడున్నాడు, భూమి ఉందా లేదా, ఇవన్నీ చూసేవాళ్ళు. అదే టెక్నాలజీ మారుతూ ఏమైందంటే ఎలక్ట్రో ఆప్టికల్, EO అంటారు, అలాగే /IR అంటారు, ఇన్ఫ్రారెడ్. అంటే అక్కడ ఉన్నటువంటి హీట్ సిగ్నేచర్ పట్టుకునేటువంటి ఇన్స్ట్రుమెంట్స్. ఎలక్ట్రో ఆప్టికల్ అంటే తెలుసు కదా, మన లెన్సులు ఉంటాయి. దాన్ని ఇప్పుడు అన్ని కూడా ఎలక్ట్రో ఆప్టికల్. ఈవెన్ మన సెల్ ఫోన్ కూడా ఎలక్ట్రో ఆప్టికల్. ఆ కెమెరా అదే అడ్జస్ట్ అవుతుంది, ఆ డిస్టెన్స్ అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత మనం అది కెమెరా లాంటిది అనుకుందాం. అది ఆకాశంలోనూ సముద్రంలోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనిస్తూ ఉంటుంది. దాని పరిధిలో ఏదైనా కనుక వస్తువు వచ్చిందంటే దాన్ని అబ్జర్వ్ చేసి చెప్తుంది ఇది ఏంటి అని. ఇది పక్షులా, పిట్టలా, లేకపోతే ఇంకేమైనా డ్రోన్సా, మిజైల్సా, ఎయిర్ క్రాఫ్ట్సా, హెలికాప్టర్లా, ఇంకేమన్నా ఏంటి ఇవి అని చెప్పగలిగినటువంటి ఒక ఇమేజింగ్ ఇన్స్ట్రుమెంట్ అది. దీంట్లో మనం గతంలో అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. సముద్రంలో వెళ్ళేసరికి ఇబ్బంది ఏమొస్తుందంటే అలలు కొడుతుంటాయి, ఆ షిప్ కదులుతూ ఉంటుంది, 24 గంటలు అది ఊగుతూ ఉంటుంది. ఊగుతున్నప్పుడు ఎలా కెమెరా అబ్జర్వ్ చేయగలం మనం? అది మన కెమెరా ఏదైనా ఒకటి చూడాలంటే కానీ, అది దూరంగా చూడాలంటే మనకు టెలిస్కోప్ కానీ, మనకు బైనాక్యులర్స్ కానీ, ఈవెన్ బైనాక్యులర్స్ పెట్టినా కానీ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు. షేకింగ్ అవ్వకుండా దాన్ని కేర్ఫుల్ గా చూస్తే కానీ మనకు అటువంటి అక్కడ ఉన్నటువంటి వస్తువు మనకు కనిపించదు. మరి సముద్రంలో ఇంత అలలు ఉన్నప్పుడు, అంత డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఎలా చూడగలదు అది? కాబట్టి దాంట్లో విధమైనటువంటి షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. అంటే సముద్రంలో ఎన్ని అలలు వచ్చి ఎంత కొట్టినా కానీ కూడా ఈ కెమెరా మాత్రం ఫిక్స్డ్ గా ఉంటుంది. ఆ కెపాసిటీ మన దగ్గర లేదు, ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే ఒక ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేయాలి, ఆకాశం మీదనో లేదా సముద్రం మీదనో అబ్జర్వ్ చేయాలి అంటే కనుక దాన్ని కంప్లీట్ గా లాక్ చేసి పిన్ పాయింట్ ప్రెసిషన్ తో అబ్జర్వ్ చేసేటువంటి కెపాసిటీ ఈ అలలకు అతీతంగా ఉండాలి. అలలు ఎంత కొట్టినా కానీ ఇది కదలకుండా దాన్ని ట్రాక్ చేయగలగాలి. మనకు ISR ఇంటెలిజెన్స్, IRS ఇంటెలిజెన్స్ రికగ్నైజేషన్ సర్వేలెన్స్ ఏదైతే ఉంటుందో అది చేయడానికి కావచ్చు,
లేదా కోఆర్డినేట్స్ ఇవ్వడానికి కావచ్చు, లేదా మనకు ఫ్రెండ్ ఆర్ ఫో రికగ్నిషన్, మన అస్త్రాల పైన తిరుగుతున్నాయా లేదా శత్రువు ఉన్నాయా ఇవి ఐడెంటిఫై చేయడానికి కావచ్చు. వీటికి అన్నిటికీ వచ్చేటువంటి ఇమేజింగ్ ఏదైతే ఉందో అది ఎటువంటి అట్మాస్ఫియరిక్ తర్వాత సర్ఫేస్ లో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ కి అతీతంగా తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ మనకు ఈ ఇన్స్ట్రుమెంట్ ఇస్తుంది. అది ఈ రోజు అద్భుతంగా ఈ యొక్క ఏదైతే టాంబో ఇమేజింగ్ ఉందో భారతదేశంలో కంప్లీట్ 100% భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులతో తయారైనటువంటి ఇమేజింగ్ వాళ్ళు అచీవ్ చేశారు. దీంట్లో మనం చూస్తే కనుక గైరో మెకానికల్ స్టెబిలైజేషన్ కోర్స్ టెక్నికల్ పదం అది. స్టెబిలైజేషన్ అంటే అర్థం చేసుకోవచ్చు. మెకానికల్ స్టెబిలైజేషన్, గైరో మెకానికల్ స్టెబిలైజేషన్, స్టెబిలైజ్ చేసేటువంటి టెక్నాలజీ. దాంతో ఏమవుతుందంటే రాక్ స్టడీ ఇమేజ్, అంటే ఎంతటి పరిస్థితులైనా క్లియర్ స్టడీ ఇమేజ్ వచ్చేటువంటి టెక్నాలజీ వాళ్ళు దాంట్లో పెట్టారు. అలాగే హెచ్డి థర్మల్ ఇమేజింగ్ అంటే తెలుసు కదా మనకు, రాత్రి నైట్ విజన్ కావాల్సిన మనకు అర్థమవుతుంది థర్మల్ ఇమేజింగ్ అంటే హీట్ సిగ్నేచర్, చిన్న హీట్ తేడా ఉన్నా కానీ పట్టేయగలదు. అటువంటి కెపాసిటీ మనకు సముద్రంలో ఎస్పెషల్లీ ఏముంటుందంటే సముద్రం లో సాల్ట్ వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఉప్పు ఉంటుంది కాబట్టి అలల పైన మనకు ఒక హేజ్ ఉంటుంది, అంటే ఒక మబ్బులాగా ఉంటుంది. ఇదంతా కూడా సముద్రపు నీటి యొక్క గాలి ఉంటుంది అక్కడ. ఆ గాలిలో పట్టుకోవడం చాలా కష్టం. దాంట్లో హీట్ పట్టాలంటే దానికి స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ కావాలి, అది దీంట్లో పెట్టారు. అలాగే దీని వెయిట్ జస్ట్ 10 కిలోలు, చాలా లైట్ వెయిట్. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇంపోర్ట్ చేసుకున్న వాటికంటే కూడా ఇది 360 డిగ్రీ యాంగిల్ మొత్తం తిరుగుతూ ఇవ్వగలిగిన కెపాసిటీ దీనికి ఉంది. ప్లస్ చాలా అద్భుతం ఏంటంటే కనుక దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడ్ చేసేసరికి దీని అవేర్నెస్, సిచ్యువేషనల్ అవేర్నెస్ అనేది గణనీయంగా పెంచింది. సో మన నేవల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే క్యాలిక్యులేట్ చేసి దీన్ని ఇది మనకు వస్తుంది, ఎంత స్పీడ్ లో వస్తుంది, ఏమవుతుంది, దీన్ని ఎలా టార్గెట్ చేయాలి, దీన్ని టార్గెట్ చేయాలా వద్దా, ఈ నిర్ణయాలు వ్యక్తులు తీసుకోకర్లేదు, మొత్తం సిస్టమ్ టేక్ ఓవర్ చేస్తుంది. కాబట్టి అంతటి టెక్నాలజీ తోటి కంప్లీట్ భారతీయ పరిజ్ఞానంతో తయారైంది. 100% ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చేసింది. కాబట్టి ఈ యొక్క సంస్థకు అలాగే ఈ అవెంజర్ AVG-30 హెచ్డిని ప్రొక్యూర్ చేసినటువంటి మన నేవీ, మన సైంటిస్టులు వీళ్ళందరూ కూడా అభినందిద్దాం. సూపర్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ భారత త్రివిధ దళాలకు సంబంధించినటువంటి యూనిఫామ్స్ లో మార్పులు చేస్తూ, అంటే పాత బ్రిటిష్ ఎరా పద్ధతులకు భిన్నంగా ఇప్పుడు మళ్ళీ మన భారతీయ సంస్కృతి, భారతీయ వారసత్వాన్ని కలిగి ఉండే విధంగా ఒక చేంజెస్ తీసుకురావడం జరిగింది. మనం కూడా ఇంతకుముందు క్షేత్రంలో అనేకసార్లు డిస్కస్ చేస్తూనే ఉన్నాము. కొన్ని ఎంబ్లమ్స్ లేదంటే ఎన్సైన్స్ మార్చారు ఇండియన్ నేవీకి సంబంధించి కానివ్వండి, చాలా వాటిల్లో మార్పులు చేస్తూ ఉన్నారు. ఒకేసారి నిజానికి చాలా మార్చాలి. మీరు ఎప్పుడు అంటూ ఉంటారు ఈ కలోనియల్ హ్యాంగ్ ఓవర్ నుంచి మనం ఎప్పుడు బయటపడతాము అని ఎప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. సో ఆ బ్రిటిష్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడే క్రమంలో ముఖ్యంగా ఆర్మీ లేదా ఎయిర్ ఫోర్స్, ఈ త్రివిధ దళాలకు సంబంధించిన ఆర్మ్ ఫోర్సెస్ కి సంబంధించిన వాటిల్లో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి యూనిఫామ్ చేంజెస్ కావచ్చు, అండ్ కొన్ని రోడ్లకి పేర్లు మార్చారు. ఎప్పుడో పీటర్సన్ రోడ్ అని ఏదో పెట్టారట, దాన్ని మార్చేశారు. అట్లా చాలా రోడ్లని పేర్లు మార్చడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలపైన మీ విశ్లేషణ ఏంటి? అసలు ప్రభుత్వానికి ఏ మార్పులు చేయాలి అని సజెస్ట్ చేయడానికి ముందు మనం మారాము. డిఫెన్స్ రౌండ్ అప్ ని క్షాత్రం చేసుకున్నాం. పర్ఫెక్ట్. ముందర ఈ యొక్క కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడాలి, ప్రభుత్వం పడుతోంది. కానీ మనకు తెలుసు సిస్టమ్ ఎలా ఉంటుందో, బ్యూరోక్రసీ మెల్లిమెల్లిగానే మార్పులు మనం చూస్తున్నాం. అవి గతంలో మన నేవీ యొక్క ఫ్లాగ్ లో ఉన్నటువంటి క్రాస్ ని తీసేసి శివాజీ యాంకర్ ని పెట్టాం దాంట్లో. ఇలా క్రమేపీ మెల్లిమెల్లిగా చేంజెస్ చేస్తున్నాం. ఆ దిశగానే ఈ యొక్క మార్పు కూడా మనం చూడాలి. మనం చూస్తే కనుక దాంట్లో ఈవెన్ సివిలియన్ సెటప్ లో, అంటే వాళ్ళు ఆర్మీలో పనిచేస్తున్నటువంటి, నేవీలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా సాయంత్రం పార్టీలకు వెళ్ళడము లేదా సివిలియన్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే దానికి కూడా ఫార్మల్ అటైర్, కోటు, సూటు, తర్వాత ఇక్కడ లోపల వేసుకునేటువంటి టై, లోపల స్పెషలైజ్ టై, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకు బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించినటువంటివి అవి వేసుకుంటారు. గ్లాస్ ఎలా పట్టుకోవాలి, ఎలా నిలబడాలి, షూ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ఏంటంటే వాళ్ళకి రోబోట్స్ లాగా తయారు చేస్తారు. ఇదంతా కూడా బ్రిటిష్ లెగసీ సిస్టమ్. దాని నుంచి బయటపడి ఇప్పుడు నేను వేసుకున్నటువంటి కోట్ లాంటిది, ఇక్కడ దాకా బండి అంటాం కదా, ఇటువంటిది కోట్లు ఏవైతే ఉంటాయో, ఫుల్ షర్ట్ వేసుకొని దానిపైన ఇటువంటి హాఫ్ కోట్ వేసుకొని, అంటే
భారతీయ డ్రెస్ ని సివిలియన్ దాంట్లోకి ఇంట్రొడ్యూస్ చేశారు ఫస్ట్. అంటే వాళ్ళ సివిలియన్ సెటర్స్, వాళ్ళ పార్టీలు కానీ ఉన్నప్పుడు ఇటువంటి డ్రెస్సులు వేసుకోవాలి. ఫార్మల్, ఇన్ఫార్మల్ డ్రెస్సెస్. ఇన్ఫార్మల్ సెటప్ లో సివిలియన్ డ్రెస్సెస్, సివిలియన్ ప్రోగ్రామ్స్ లో ఫార్మల్ గా వేసుకునే డ్రెస్సులు, భారతీయ డ్రెస్సులు ఇంట్రొడ్యూస్ చేశారు ఫస్ట్. ఆర్మీ యూనిఫామ్ లో చిన్న చిన్న మార్పులు చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ కత్తి, సెరిమోనియల్ గా. అప్పటి కాలంలో గన్నులు చాలా తక్కువ మందికి ఉండేవి, అందరి దగ్గర కత్తులు పెట్టుకునేవాళ్ళు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టింది, అందరూ కూడా కత్తులు పెట్టుకుని తిరుగుతుండేవాడు. ఇప్పుడు అవి తీసేసి ఓన్లీ సెరిమోనియల్ వాటికి మాత్రమే. అంటే ఎవరో దేశాధ్యక్షుడు వచ్చాడు, ఎవరో వచ్చారు, లేదా వాళ్ళ ఆర్మీ చీఫ్ వచ్చాడు, అప్పుడు మనం ఏదో వందన సమర్పణ చేసాము, అక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చాము, అప్పుడు కత్తి పట్టుకొని వెళ్ళడం. ఇటువంటి సెరిమోనియల్ యాక్టివిటీస్ మాత్రమే దాన్ని పరిమితి చేసి మిగతా అంతా కూడా తీసేశారు. అలాగే కొన్ని వాళ్ళకు వేసుకునేటువంటి బెల్ట్లలో కొన్ని వీటికి పెట్టవలసినటువంటి కత్తులు పెట్టుకోవాల్సినటువంటి సెరిమోనియల్ పెట్టుకోవాల్సినటువంటి పాకెట్స్, పౌచెస్ ఏమున్నాయో వాటిని తీసేశారు. అంటే చిన్న చిన్న మార్పులే కానీ చాలా కీలకమైన మార్పులన్నీ కూడా చేశారు. అలాగే మనం చూస్తే కనుక 246 రోడ్స్, బిల్డింగ్స్, ఆన్క్లేవ్స్ అవన్నీ బ్రిటిష్ పేర్లు ఉన్నవన్నీ మార్చారు. దాంట్లో ఢిల్లీలో కిర్బీ ప్లేస్ అని చెప్పి ఒకటి ఉంది, దాన్ని మార్చేసి కెంగ్రూస్ విహార్ అని పేరు పెట్టారు. కంగ్రూస్ ఆయన గురించి మనం బ్రేవ్ ఆర్ట్స్ లో గతంలో మనం చర్చించాం. ఆయనకు ఎలా పరమవీర్ చక్ర వచ్చింది, కంగ్రూస్ అని చెప్పేసి మన నార్త్ ఈస్ట్ నుంచి వచ్చారు, ఆయన పేరిట దాన్ని పెట్టారు. అలాగే మాల్ రోడ్ అన్నదాన్ని అరుణ్ ఖేత్రపాల్ మార్గ్ కి కన్వర్ట్ చేశారు. అలాగే ఇందాక నువ్వు చెప్పినట్టు పెటర్సన్ రోడ్ ని ధన్ సింగ్ తాపా ఆన్క్లేవ్ అని దాన్ని మార్చారు. అలాగే మనకు న్యూ హార్న్ లైన్ అన్నదాన్ని అబ్దుల్ హమీద్ లైన్స్ కింద మార్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఇటువంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అంటే కనుక బ్రిటిష్ లెగసీ కాకుండా మన దేశం కోసం త్యాగాలు ఇచ్చినటువంటి, మన దేశంలో ఉన్నటువంటి అంశాలనే దీనిలో ప్రాధాన్యత ఇస్తూ దీన్ని భారతీకరణ చేసే దిశగా ఈ ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఈవెన్ ప్రెసిడెంట్ దీంట్లో కూడా, ప్రెసిడెంట్ రాష్ట్రపతి భవన్ లో కూడా మనకు ఉన్నటువంటి పాత బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన ఆ ఫోటోస్ అవన్నీ కూడా కంప్లీట్ గా తీసేసి కంప్లీట్ భారతీయ స్ట్రక్చర్ మనకు తీసుకుని క్రమేపీ మార్పులు జరుగుతున్నాయి. ఇంకా జరగవలసింది చాలా ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ ఈ డెసిగ్నేషన్స్ కూడా మనకు ఉన్నటువంటి నాయక్, లాన్స్ నాయక్, హవల్దారు ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడో వాళ్ళు పెట్టినవి. అంటే దాని తర్వాత వచ్చినవి క్యాప్టెన్, కార్పొరల్, తర్వాత మనకు లెఫ్టినెంట్ జనరల్ ఇవన్నీ కూడా వాళ్ళే ఉన్నాయి. సో అది మనం పాటిస్తున్నాము. బహుశా దాంట్లో కూడా కొన్ని మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉండొచ్చు. ఇవి సరే, టర్మినాలజీస్ ఎలాగో మారుతాయి కానీ అంతకంటే కీలకంగా అప్రోచ్ లో మార్పు ఉండాలి. డిఫెన్సివ్ అప్రోచ్ నుంచి మనం నేషనల్ సెక్యూరిటీ అప్రోచ్ కింద మారాలి. డిఫెన్సివ్ అప్రోచ్ మనం చూసాం, సరిహద్దులంతా మనం ఫెన్సింగ్ వేసి కూర్చున్నాం. అటు సైడ్ ఒక పాకిస్తానీ కనిపించడు మనకి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చొరబాటు, వాడు దూరం వస్తాడు కాబట్టి వాడిని ఆపే ప్రయత్నం చేసి మనం ఫెన్సింగ్ పెట్టుకొని మన పిల్లలు 24 గంటలు గస్తీ తిరుగుతున్నారు. ఎంత డిఫెన్సివ్ అప్రోచ్. అది కూడా ఫెన్సింగ్ రమారమి 50 నుంచి 100 మీటర్లు మన భూభాగంలోనే ఉంటుంది. ఫెన్సింగ్ తర్వాత కూడా మన భూభాగం ఉంది, పిల్లర్ మాత్రమే ఉంటుంది అక్కడ. చైనాకి సంబంధించి ఎల్ఏసీలో మాత్రం వాళ్ళు పర్మిట్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఫెన్సింగ్ లేదు. తప్పిస్తే పాకిస్తాన్ తోటి, బంగ్లాదేశ్ తోటి ఫెన్సింగ్ మనం కట్టుకున్నాం. అంటే డిఫెన్సివ్ అప్రోచ్ ఉంది. ఈ డిఫెన్సివ్ అప్రోచ్ నుంచి మనం దాన్ని నేషనల్ సెక్యూరిటీ కింద మనం తీసుకెళ్ళాలి. అందుకనే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ని పేరు మార్చి మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ చేయాలి అని మనం పదే కోరుకుంటున్నాం. మనం ఎనీవే ఈ మార్పులు అనేవి స్వాగతించాలి. మనం చిన్న చిన్న మార్పులైనా కానీ కూడా ఇది రాబోయే రోజుల్లో మార్పు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ వార్ అన్నారు వాళ్ళు. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ వాళ్ళు మరీ ఇంకొంచెం అగ్రెసివ్ స్టాండ్ తీసుకున్నారు కానీ మరి మీరు అంత అగ్రెసివ్ గా చెప్పట్లేదు. ఓకే, అంటే మనకు అనవసరం. ఏంటంటే వాళ్ళు యుద్ధ పిపాసులం కాదు. మన దేశ రక్షణ అన్నది, రక్షణ ఎవడో శత్రువు మన మీద వచ్చి దాడి చేసినప్పుడే రక్షించుకుంటాం అన్నది రక్షణ కాదు. మన దేశం పట్ల దాడి చేయాలి అని వాడికి ఆలోచన కూడా రాకుండా చేయడం అనేది మన రక్షణ. కాబట్టి మనం దాన్ని యుద్ధము ఆఫెన్స్ గా ఉండకూడదు, కానీ మన రక్షణ కోసము శత్రు గుండెలో భయం అన్నది ఉండడం అనేది మనకు రక్షణకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ దృష్ట్యా నేను వార్ అని పేరు పెట్టను, మినిస్ట్రీ ఆఫ్ అఫెన్స్ అని నేను సజెస్ట్ చేయను. కానీ మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అని పెడితే ఏమవుతుందంటే దేశానికి రక్షణ కోసం మనం అక్కడ కూడా వెళ్ళి ఆపరేట్ చేయడానికి మనకు కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. అప్పుడు మనకు శత్రువు మన సైడ్ కన్నెత్తి చూడడానికి 1000 సార్లు ఆలోచించారు. అటువంటి పరిస్థితులు తీసుకురావాలి. ఇప్పుడు ఏంటంటే వాడు వచ్చేంత వరకు మనం ఏం చేయం. మన అప్రోచ్ ఏంటి? రోటీ ఖావ్ వర్నా గోలీ ఖావ్, నీ పాటికి నువ్వు ఉంటే నేనేం పట్టించుకోను అన్నటువంటి అప్రోచ్ మనకు. అలా మన లాభం లేదు. వాడు ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మన సైడ్ ఏదో
ఒక విధమైనటువంటి చర్య చేసి తీరుతాడు. కాబట్టి చేయకుండానే వాడికి రొట్టె తింటుంటే వాడికి నా పక్కన ఏదైనా భారతీయ ఏజెంట్ ఉన్నాడా, నన్ను ఎప్పుడు చంపేస్తాడన్న భయం వాడిలో ఉందంటే కనుక భారతదేశం పట్ల కన్నెత్తి చూడడానికి కూడా భయపడదు. కాబట్టి ఆ దిశగా మనం మారాలి. డిఫెన్సివ్ అప్రోచ్ నుంచి ఒక నేషనల్ సెక్యూరిటీ అప్రోచ్ గా ఒక కాన్ఫిడెంట్ ఎస్టాబ్లిష్ అవ్వడం మనకి ఎదగాలి. కాబట్టి ఇవన్నీ కూడా క్రమేపీ మార్పులతోటి ఒక విధమైన బానిసత్వ మెంటాలిటీ బయటపడుతున్నాము. ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది తప్పకుండా, కానీ మనం ఇంకా వేగవంతం అవ్వాలని మనం కోరుకుంటాం. రైట్ సార్, రైట్ సార్. సార్ ఇక ఈ వారం మన బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. షాహిదా గంగూలీ గారి గురించి మాట్లాడాలి. మనం ఎప్పుడు కూడా ప్రతి వారం మనము బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లో మోస్ట్లీ వార్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు, యుద్ధంలో బలిదానాలు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద అవార్డులు, పరమవీర్ చక్రాలు అవార్డులు తీసుకున్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడతాము. కానీ నిజంగా ఈరోజు మీరు సెలెక్ట్ చేసినటువంటి, మాట్లాడాలని అనుకున్నటువంటి వ్యక్తి గురించి నిజంగా ఆసక్తికరమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి జమ్మూ కాశ్మీర్ లో ఒక లేడీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరెన్నికగన్నటువంటి షాహిదా గంగూలీ గారి గురించి వివరాలు చెప్తారా? మనం ఎప్పుడు కూడా ఇట్లా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ల గురించి మనం మాట్లాడలేదు లిటరల్లీ. సో దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఎపిసోడ్, నాకు తెలిసి స్పెషల్ బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ ఈ వారం. సో ఒకసారి వివరాలు చెప్తారా ఆవిడ గురించి? అంటే మనకు పబ్లిక్ డొమైన్ లో కొన్ని అపోహలు ఉన్నాయి. ఫస్ట్ అవి అర్థం చేసుకున్న తర్వాత ఈవిడ గురించి మాట్లాడదాం. మొట్టమొదటిది ఏంటంటే కనుక జమ్మూ కాశ్మీర్ పోలీసు ఎందుకు పనికిరారు, అక్కడ భారతీయ సైన్యం ఉంది కాబట్టే ఈ రోజు కాశ్మీర్ మన అధీనంలో ఉంది, లేకపోతే ఎప్పుడో మన చేయి జారిపోయి ఉండేది. ఇది ఒక నెరేటివ్, ఎస్పెషలీ తెలుగు మీడియాలో మనం చూస్తాం. రెండవది, అక్కడ ఉన్న ముస్లింస్ అందరూ కూడాను భారత వ్యతిరేకులే. ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్ కొంతమంది భావజాలం. కాబట్టి హిందూ సైన్యం పెడితేనే అక్కడ మనం కాపాడుకోగలిగాము, కాబట్టి వీళ్ళందరూ కూడా యాంటీ నేషనల్స్. ఇది ఒక రెండవ అభిప్రాయం. కాబట్టి మూడవది ఏంటంటే మనకు మన మీడియా అంతా కూడాను అక్కడ ఏం ఆపరేషన్ జరిగినా కానీ ఇండియన్ ఆర్మీ ఆర్ ఇండియన్ ఫోర్సెస్ హ్యావ్ కిల్డ్ సో అండ్ సో టెర్రరిస్ట్ ఆర్ మిలిటెంట్ ఏదో పెడతారు. ఇండియన్ ఆర్మీనే చేస్తుంది అక్కడ అన్నటువంటి ఒక నెరేటివ్ వాళ్ళు తీసుకెళ్ళారు. కాబట్టి ఈ యొక్క పబ్లిక్ నెరేటివ్ మనం అర్థం చేసుకున్నామంటే ఇప్పుడు ఈవిడ ఎవరో మనం అర్థం చేసుకుందాం. షహీదా గంగూలీ అన్న ఆవిడ పూంచ్ నుంచి వచ్చింది. పూంచ్ జమ్మూ ప్రాంతంలో ఉంటుంది, కాశ్మీర్ ప్రాంతంలో లేదు. ఫస్ట్ ఈ ఫండమెంటల్ డిఫరెన్స్ కూడా మన వాళ్ళు చాలా మందికి తెలియదు. కాశ్మీర్ లో ఉన్నటువంటి 3-4 క్షేత్రాల పేర్లు చెప్పండి అంటే ముందర వైష్ణవదేవి అని చెప్తారు అందరూ కూడా. వైష్ణవదేవి జమ్మూలో ఉంది, కాశ్మీర్లో లేదు. ఈ బేసిక్ ఫండమెంటల్ డిఫరెన్స్ కూడా చాలా మందికి తెలియదు. పీర్ పంజల్ పర్వతాలకి ఆవలి వైపు కాశ్మీర్ వ్యాలీ ఉంటుంది, ఈవలి వైపు జమ్మూ ప్రాంతం. జమ్మూ ప్రాంతంలో మనకు పూంచ్, రజౌరి, నౌషేరా, మనకు అఖ్నూర్, తర్వాత మనకు జమ్మూ, తర్వాత మనకు ఇతరత్ర మనకు ఈ ప్రాంతాలన్నీ కూడాను మనకు కిష్ట్వర్, దోడా ఇవన్నీ కూడాను జమ్మూ ప్రాంతాల్లో వస్తాయి. సో దాంట్లో పూంచ్ నుంచి వచ్చింది ఆవిడ. పూంచ్ ఒక ఘనత ఏంటంటే కనుక మన సిఆర్పిఎఫ్ లో కానీ, బిఎస్ఎఫ్ లో కానీ, సైన్యంలో కానీ ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ లో మాక్సిమం నంబర్ ఆఫ్ పర్ క్యాపిటా కంట్రిబ్యూషన్ ఉందంటే పూంచ్ నుంచి ఉంది. పూంచ్ నుంచి మాక్సిమం రిక్రూట్మెంట్ జరుగుతుంది. పూంచ్ లో ఉన్నటువంటి వ్యక్తులు మాక్సిమం బలిదానాలు ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ మొత్తం స్టేట్ లో ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ మనం చూడాలంటే పూంచ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ బలిదానాలు విపరీతంగా ఉన్నాయి అన్ని ఫోర్సెస్ కూడా. అంటే దేశం కోసం అంత ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు. కాబట్టి ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ స్టేట్ లో భారత వ్యతిరేకత ఉన్న వాళ్ళే ఉంటారన్నది ఫస్ట్ తప్పు. జమ్మూలో, పూంచ్లో భారతదేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి పెద్ద సంఖ్య ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే పూంచ్. అలాగే అందరూ కూడా ముస్లింసే, హిందువులు కాదు. అక్కడ మెజారిటీ ముస్లింసే వస్తారు, రిక్రూట్ అవుతారు. కాబట్టి ముస్లింస్ భారత వ్యతిరేకత అనడం ఇది కూడా చాలా తప్పు. ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే. రెండవ ఎగ్జాంపుల్ మనం వెళ్ళాము షీనా భాష మాట్లాడేటువంటి మనకు గురేజ్ వ్యాలీ, వాళ్ళు కూడా కంప్లీట్ గా దేశభక్తులు. అక్కడ కూడా ఎటువంటి వేర్పాటువాదం లేదు. కాబట్టి ఈ నెరేటివ్స్ చాలా తప్పు. ఫస్ట్ అక్కడ లోకల్స్ యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఈరోజు జమ్మూ కాశ్మీర్ కాపాడుకోగలిగారు. దాంట్లో కీలక పాత్ర పోషించింది ఈవిడ షహీదా గంగూలీ. ఈవిడ 1995లో మన ఫోర్సెస్ లో చేరింది. ఆవిడ పూంచ్ లో జన్మించింది. ఆవిడ ఫోర్సెస్ లో చేరిన తర్వాత క్రమేపీ ప్రమోషన్ వచ్చి ఆవిడ రిటైర్ అయ్యేసరికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ గా రిటైర్ అయింది. ఆవిడ ఈవిడని స్పెషల్ ఆపరేషన్స్ లో నియమించారు. ఆవిడని స్పెషల్ ఆపరేషన్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో. టెర్రరిస్ట్ ఆపరేషన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఆర్మీ కానీ, సిఆర్పిఎఫ్ కానీ వీళ్ళు ఎక్కడి నుంచో వస్తారు దేశం నుంచి. సిఆర్పిఎఫ్ అంటే ఫర్ ఇన్స్టెన్స్ మధ్యప్రదేశో, బీహారో,
లేకపోతే మహారాష్ట్ర నుంచో ఒడిస్సా నుంచో ఎక్కడి నుంచో వస్తారు. వాళ్ళకి లోకల్ భాష తెలియదు, డోగ్రీ భాష తెలియదు, కశ్మీరీ భాష తెలియదు. అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు ఎలా వాళ్ళని ట్రాక్ చేయాలి, వాళ్ళు ఎలా వాళ్ళని కౌంటర్ చేయాలి అంటే కనుక లోకల్ అయ్యే ఉండాలి, లోకల్ భాష తెలిసినటువంటి వాళ్ళు ఉండాలి. కాబట్టి జమ్మూ కాశ్మీర్ పోలీసే యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో ముందుంటుంది. కాబట్టి అటువంటి స్పెషల్ ఆపరేషన్స్ లో ఈవిడ నియమించారు. ఈవిడ పర్సనల్ గా తన జీవిత కాలంలో 90 పైచీలకు టెర్రరిస్టులు తనే చంపింది. అంటే ఎన్నో ఆపరేషన్స్ లో మిగతా టెర్రరిస్టులని తన కొలీగ్ చంపగా ఈవిడకే 90+90+ టెర్రరిస్ట్ చంపిన ఘనత ఈవిడ దొరికింది. అందుకనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఈవిడ పేరు పెట్టారు. ఆవిడ వివాహం చేసుకుంది మనకు బ్రిగేడియర్ గంగూలీ అని ఆయన పెళ్లి చేసుకుంది. ఆయన ఒక డెకరేటెడ్ ఆర్మీ ఆఫీసర్, NSG కమాండో, స్పెషల్ కమాండో బ్రిగేడియర్ పనిచేశారు. ఆయన వివాహం చేసుకుంది ఆవిడ. అంటే దేశభక్తి ఎంత డీప్ గా ఉందో వీళ్ళని అర్థం చేసుకోవచ్చు. కీలకంగా ఈవిడ ఎడ్యుకేషన్ మనం చూసామంటే కనుక BSc మ్యాథమెటిక్స్ చేసింది. మ్యాథమెటిక్స్ చేసి తర్వాత యోగాలో మాస్టర్స్ డిగ్రీ తెచ్చుకుంది. ఈవిడ ట్రైన్డ్ యోగా ఇన్స్ట్రక్టర్ ఆవిడ. ప్లస్ మనకు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాలో ఆవిడ అలుమ్నాయి. అంటే ఎంత ఆవిడకు ఉన్నటువంటి ఎంత వైవిధ్యం ఉందో ఆవిడ జీవితంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక స్త్రీ అయి ఉండి, ఒక ముస్లిం అయి ఉండి, ఒక కుగ్రామం ఎక్కడో పూంచ్లో పుట్టినటువంటి వ్యక్తి అయి ఉండి ఆ దేశ రక్షణ కోసం, సమాజాన్ని కాపాడటం కోసం అంత ఒక విధమైనటువంటి పేరుగాంచినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ గా ఆవిడ పనిచేసినటువంటి తీరు కానీ, అలాగే దేశభక్తితో నిండినటువంటి ఒక దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి NSG కమాండర్ ని పెళ్లి చేసుకోవడం కావచ్చు, మన దేశ సంస్కృతి అయినటువంటి యోగాని ప్రమోట్ చేయడం కావచ్చు, ఎన్ని అంశాల్లో ఆవిడకు ఉన్నటువంటి జీవితం చూస్తే కనుక నిజంగా ప్రేరణాదాయకమైనటువంటిది. ఈవిడ మొట్టమొదటి జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి స్త్రీ, ఒక SP హోదా అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయికి ఎదిగినటువంటి మొట్టమొదటి మహిళ ఆవిడ. అంటే ఎంతమందికి ఆవిడ ప్రేరణాదాయకంగా నిలిచిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బ్రేవ్ హార్ట్ సెక్షన్ లో మనం ఇటువంటి ఎంతో మంది అజ్ఞాతులు, తెలియనటువంటి వాళ్ళు, ప్రజలకి, సామాన్య ప్రజలకి దేశవ్యాప్తంగా తెలియనటువంటి వాళ్ళని పరిచయం చేసేటువంటి చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాము. కాబట్టి ఆవిడ కుటుంబం అందరూ కూడాను భగవంతుడు చల్లగా కాపాడాలని, ఆవిడ చేసినటువంటి సేవలు, ఆవిడ కెరియర్ ప్రేరణగా తీసుకొని ఇంకా చాలా మంది మహిళలు, అమ్మాయిలు మన ఫోర్సెస్ చేరి దేశ రక్షణ కోసం ఇంకా పనిచేస్తారని, ఆవిడ ఈ దేశ రక్షణ కోసం చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడాను అంటే దేశవ్యాప్తంగా అందరూ తెలుసుకోవడం వల్ల దేశంలో ఈ యొక్క అపోహలు ఏవైతే ఉన్నాయో కాశ్మీర్ గురించి, మహిళలు, ముస్లింలు వీళ్ళందరూ దేశ వ్యతిరేకులు అన్నటువంటి నెరేటివ్ ఏదైతే ఉందో దానిని మనం తిరస్కరించి దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళని గౌరవించే ఒక సంస్కృతి మన దేశంలో తయారవ్వాలని మనం కోరుకుందాము. ఆవిడ కుటుంబానికి అభినందనలు తెలుపుతాం. ఎస్ సార్, నిజంగా షాహిదా గంగూలీ గారికి అభినందనలు తెలుపుతాము. అట్లాంటి వ్యక్తులు చాలా మంది రావాలి అని మనం కూడా కోరుకుందాం సార్. ఖచ్చితంగా నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. ఈ వారం మన వెపన్ సెగ్మెంట్ లో స్పైస్ బాంబు గురించి మనం మాట్లాడాలి. ఇది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ లో వినియోగించారు అని తెలుస్తోంది. సో ఈ స్పైస్ బాంబ్ ప్రత్యేకత ఏంటి, వివరాలు చెప్తారా? స్పైస్ అంటే దాని ఫుల్ ఫామ్ స్మార్ట్, ప్రిసైజ్, ఇంపాక్ట్, కాస్ట్ ఎఫెక్టివ్. ఇది దాని ఫుల్ ఫామ్. కాస్ట్ ఎఫెక్టివ్ చాలా కీలకం. ఎందుకంటే మనం ఈరోజు టామాహాక్ మిసైల్స్ కానీ, మనకు థాడ్ కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఎంత ఖర్చుతో $5 మిలియన్, $8 మిలియన్ ఖర్చు పెట్టి ఒక మిసైల్ నో ఒక డ్రోన్ షూట్ చేయడానికి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి. కాబట్టి అటువంటి బాంబ్ ఇది రఫైలీ ఇంజనీరింగ్ అని చెప్పేసి మనకు ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి కంపెనీ తయారు చేస్తుంది. ఇజ్రాయెల్ కాకుండా కళ్యాణి రఫైల్ జేవి భారతదేశంలో ఉంది, వాళ్ళు తయారు చేస్తున్నారు. అంటే రెండే దగ్గర దీని ప్రొడక్షన్, ఒకటి ఇజ్రాయెల్ లో ఉంది, ఒకటి ఇజ్రాయలీ లైసెన్స్ తోటి ఇజ్రాయెల్ తో ఉన్నటువంటి జేవీతో ఉన్నటువంటి భారతదేశం, రెండు దగ్గర తయారవుతుంది. చాలా బ్రెజిల్ దగ్గర నుంచి చాలా దేశాల్లో వీటిని డిప్లాయ్ చేశారు. కానీ కీలకంగా 3 ఎయిర్ ఫోర్స్ వాడుతున్నారు. ఒకటి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వాడుతోంది, 2 భారతీయ ఎయిర్ ఫోర్స్ వాడుతోంది, 3వది హెలెనిక్ ఎయిర్ ఫోర్స్ అంటే మనకు గ్రీస్ వాళ్ళు వాడుతున్నారు. ఈ 3 ఎయిర్ ఫోర్స్ దీన్ని వాడుతున్నారు. దీని కెపాసిటీ చాలా డిఫరెంట్ కెపాసిటీస్ లో వస్తుంది. ఇది
250 1000 2000 పౌండ్స్ వెయిట్ ఉన్నటువంటి బాంబులు దీంట్లో ఉంటాయి. దీని కెపాసిటీ దీని యొక్క కేపబిలిటీ ఏంటంటే కనుక దీంట్లో ఇందాక మనం అనుకున్నట్టు EOIR ఉంటుంది, ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ ఉంటుంది. ప్లస్ ఏ టార్గెట్ ని కొట్టదలుచుకున్నారో ఆ టార్గెట్ కి సంబంధించినటువంటి ఇమేజెస్, దాని గ్రౌండ్ భూమి ఎలా ఉంటుంది అన్నటువంటి ఇమేజెస్ కానీ, ఆ టార్గెట్ ఇమేజెస్ కానీ 100 పైచీలకు దాని ఇమేజెస్ అనేది దాంట్లో ఫీడ్ చేసి పెడతారు. ఫీడ్ చేసి పెట్టి దాన్ని వదులుతారు. అంటే ఇది ఆకాశంలో మనకు శాటిలైట్స్ కానీ, నావిగేషన్ కానీ, రడార్స్ కానీ, లేదా ఏవాక్స్ నావిగేషన్ కానీ ఇవన్నీ కూడా కట్ చేసినా కానీ కూడా టార్గెట్ ఒకసారి మనం కనుక ఫిక్స్ చేసి దాన్ని కొడితే కనుక అది షూట్ అండ్ ఫర్గెట్, డ్రాప్ అండ్ ఫర్గెట్ అన్నటువంటి దీని కెపాసిటీ ఉంటుంది. ఒకసారి డ్రాప్ చేసామంటే వెతుక్కుంటూ వెళ్తుంది. దాని ఫ్రేమ్ లో ఉన్నటువంటి ఇమేజ్ అన్ని చూసుకొని టార్గెట్ ఇమేజ్ వచ్చేంత వరకు చూసి అక్కడ వెళ్ళి కొడుతుంది. గ్లైడ్ బాంబ్ కాబట్టి అది అద్భుతంగా వెళ్ళి కొడుతుంది. మనం బాలకోటలో చూసాం ఎలా కొట్టిందో. పెడితే అది ఇంపాక్ట్ అవ్వగానే పేలిపోదు. ఆ స్పీడ్ కి డ్రిల్ చేసి లోపలికి వెళ్ళి లోపల డెటోనేట్ అవుతుంది. కాబట్టి దాని ఇంపాక్ట్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. 3 అంతస్తులకు పోయి కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా పేలిపోయింది. కాబట్టి లోపల ఎవడు బతకలేదు. పైన బిల్డింగ్ ఏం అవ్వలేదు కానీ లోపల ఎవడు బతకలేదు. అంతటి ప్రెసిషన్ బాంబ్స్. ఈ స్పైస్ బాంబ్స్ ని ఇజ్రాయెల్ చాలా దగ్గర వాడింది, గాజాలో వాడింది. గాజాలో ఎస్పెషలీ బిల్డింగ్స్ లో దాచిపెట్టుకున్న వాళ్ళందరినీ టార్గెట్ చేసి కొట్టడం. అలాగే హెజ్బుల్లాకి వ్యతిరేకంగా వాడింది. రీసెంట్ గా ఇరాన్ లో వాడారు వాళ్ళు. మనం భారతదేశం అయితే బాలకోట్లో వాడాము, ఆపరేషన్ సింధూర్ లో వాడాము. ఇది చాలా తక్కువ ఎయిర్ క్రాఫ్ట్ లో అనుసంధానం చేయొచ్చు. అఫ్ కోర్స్ అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇజ్రాయెల్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ F-15, F-17, F-16 వీటిలో అనుసంధానం చేయొచ్చు. ఫ్రెంచ్ మిరాజ్ 2000 అనుసంధానం చేయొచ్చు. ప్లస్ మన అవసరం ఉంది కాబట్టి దీన్ని సుకాయ్లోను, తర్వాత మనకు మన తేజస్ లోను అనుసంధానం చేసుకున్నాం. అలాగే యూరోప్ సంబంధించిన గ్రీస్ గ్రిప్పెయిన్ వాడుతుంది కాబట్టి గ్రీస్ లో దాంట్లో కూడా దీన్ని అనుసంధానం చేయొచ్చు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద రేరెస్ట్ బాంబ్స్ ప్రపంచంలో. పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి 3 meters CEP, సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీలో వెళ్ళి కొట్టగలిగినటువంటి బాంబ్ ఇది. ఇది మనకు అంటే ఇజ్రాయెల్ భారతదేశం యొక్క కొలాబరేషన్ లో వాళ్ళు ఈ టెక్నాలజీ మనకి ఇచ్చారు. మన దేశంలో ప్రొడక్షన్ అవుతుంది. సరే, దానికి వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళకి వెళ్తాయి. కానీ వాళ్ళకు కూడా ఏంటంటే రేపటి రోజు వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలు ఏమైనా దెబ్బతిన్నా, ఫ్యాక్టరీలో వాళ్ళకి ఏదో విధంగా సప్లై చైన్ డిస్రప్షన్స్ వచ్చినా భారతదేశం నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. టెక్నాలజీ మనకు ఒక అగ్రిమెంట్ వాళ్ళతో ఉన్నది కాబట్టి. కాబట్టి ఈ స్పైస్ బాంబ్ అన్నది ఒక ప్రెసిషన్ గ్లైడెడ్ హై టెక్నాలజీ డ్రివెన్ బాంబ్, కాస్ట్ ఎఫిషియెంట్, చాలా తక్కువ కాస్ట్ తోటి చేయగలిగినటువంటిది ఈ యొక్క బాంబ్ ఇది. అఫ్ కోర్స్ ఇజ్రాయలీ టెక్నాలజీ ఇది. దీని ప్రత్యామ్నాయాలు భారతదేశంలో కూడా మనం చేస్తున్నాం. మనం ఇది అఫ్ కోర్స్ అవి ఇంకా టెస్టింగ్లు జరుగుతున్నాయి. దీనికి ఎలక్ట్రో ఆప్టికల్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాము. దీని గ్లైడింగ్ కెపాసిటీ కావచ్చు, దీని ఇమేజింగ్ కెపాసిటీ కావచ్చు, దీని కమ్యూనికేషన్ కెపాసిటీ కావచ్చు, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఒక ఇండిజినస్ వర్షన్ కూడా త్వరలోనే మనం దాన్ని తీసుకురావాలి. ఓకే సార్, ఇక చివరిగా లాస్ట్ సెగ్మెంట్ కంపెనీ సెగ్మెంట్ లోకి వెళ్దాం. ఈ వారం మనము సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ గురించిన వివరాలు చెప్తారా? పూణే బేస్డ్ కంపెనీ అనుకుంటే ఇది చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీస్ అందిస్తోంది. వివరాలు ఏంటి సార్ ఒకసారి? నికుంజ్ పరాశర్, లక్షయ్ డాంగ్, మృదుల్ బబ్బర్ వీళ్ళు ముగ్గురు కలిసి స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఇది. 2015లో స్టార్ట్ చేశారు. పూనా బేస్డ్ కంపెనీ. మనం రీసెంట్ గా చూసాము, ఒక అపాచీ హెలికాప్టర్ ని ఇరాన్ డ్రోన్ షూట్ డౌన్ చేసింది గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో. చేస్తే అక్కడికి ఆ పడిపోయినటువంటి పైలట్స్ ని రెస్క్యూ చేయడానికి ఏది వెళ్ళింది? ఒక అన్మాన్డ్ సర్ఫేస్ వెహికల్ వెళ్ళింది. ఎందుకంటే వీళ్ళ షిప్పులు వెళితే కనుక వీళ్ళని టార్గెట్ చేస్తుంది ఇరాన్ అన్న భయంతో మనిషి లేనటువంటి ఒక అన్మాన్డ్ ప్లాట్ఫామ్ వెళ్ళి వాళ్ళ ముగ్గురిని రెస్క్యూ చేసి తీసుకొచ్చింది. ఈ కంపెనీ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అటువంటి ప్లాట్ఫామ్స్ తయారు చేస్తుంది. అంటే అమెరికా దగ్గర చాలా అద్భుతమైన టెక్నాలజీ ఉంది అని మన వాళ్ళు దాని గురించి చాలా పొగుడుతూ వాళ్ళని రాస్తారు. కానీ మన దేశంలో మన దేశ పరిజ్ఞానంతో తయారైనటువంటి ప్లాట్ఫామ్స్ గురించి మనం మాట్లాడడం, అట్లీస్ట్ తెలుగు మాధ్యమాలతో ఎవరు మాట్లాడడం, మనం మాట్లాడుతున్నాం. ఈ కంపెనీ అటువంటిది తయారు చేసింది. దీంట్లో సెన్సర్స్ ఉంటాయి, కమాండ్ స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని చాలా వాటికి వాడుకోవచ్చు, సివిలియన్ వాటికి వాడుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ షిప్ సముద్రంలో ఏదో ఇరుక్కుపోయింది, వాడికి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, పోయి సర్వే చేసి రావచ్చు, అటువంటిది చేయొచ్చు. అలాగే డిఫెన్స్ కి సంబంధించి మనిషి వెళ్లకుండా మనం ఏదైనా రెస్క్యూ చేయాలంటే అది చేయొచ్చు.
అక్కడ ఇంటెలిజెన్స్, సర్విలెన్స్, రికానైసెన్స్, IRS కానీ ISR కానీ ఏ పేరు పెడతాం, అటువంటి చేయాలన్నా కానీ వెళ్ళి చెక్ చేసి రావచ్చు, అటువంటి వాడుకోవచ్చు, ఎన్నో అంశాలు వాడుకోవచ్చు. కాబట్టి ఆ ప్లాట్ఫామ్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే వీళ్ళు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కూడా తయారు చేస్తున్నారు. అఫ్కోర్స్ చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి, వీళ్ళు కూడా చేస్తున్నారు. UAVs, USVs అంటే సర్ఫేస్ వెహికల్స్, అన్మాన్డ్ సర్ఫేస్ వెహికల్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ రెండు కూడా తయారు చేస్తున్నారు. ఇది అఫ్కోర్స్ వీళ్ళకి వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ తోటి వీళ్ళు వచ్చారు పైకి. దీన్ని వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ లో ఈవెన్ ONGC కూడా వీళ్ళకి ఫండింగ్ ఇచ్చింది. ఎందుకంటే ONGCకి చాలా అవసరం కదా, వాళ్ళ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అక్కడ. మనకు ఆయిల్ ప్లాట్ఫామ్స్, గ్యాస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మనకు ఆఫ్ షోర్, ముంబై ఆఫ్ షోర్ ఉంది, చాలా దగ్గర ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ ఏమంటే తుఫాన్ వచ్చినప్పుడు అక్కడి నుంచి మనుషుల్ని ఎవాక్యుయేట్ చేస్తారు. ఎవాక్యుయేట్ చేసిన తర్వాత అక్కడ డ్యామేజ్ ఏమైనా అయిందా, డ్యామేజ్ అసెస్మెంట్ కి మనిషి వెళ్ళలేకపోవచ్చు. అప్పుడు అలాంటప్పుడు ఇటువంటి ప్లాట్ఫామ్స్ అవసరం ఉంటుంది వాళ్ళకి. సివిలియన్ ఏరియాస్ కూడా అవసరం ఉంటుంది, డిఫెన్స్ ఏరియాస్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి కేటర్ చేయడానికి వీళ్ళు వచ్చారు. మనం చూస్తే కనుక 2014-15లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఫెన్స్ రంగాన్ని ప్రైవేట్ రంగ సంస్థలకి ఓపెన్ అప్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ ఎకో సిస్టమ్ లో భాగంగా వీళ్ళు ఈరోజు ఇంతటి అద్భుతమైనటువంటి కంపెనీని, ప్లాట్ఫామ్స్ ని తయారు చేయగలుగుతున్నారు. కాబట్టి ఫ్యూచర్ లో మనకు మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోకుండా, అమెరికా నుంచి ఆ ప్లాట్ఫామ్ తెచ్చుకోకుండా, ఏదో ఫ్రాన్సో, జర్మనీనో లేదా ఇజ్రాయెల్ నుంచో ఇంపోర్ట్ చేసుకోకుండా మన దేశంలోనే మన దేశ పరిజ్ఞానంతో నేవీకి సంబంధించి ఇంతటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ ఇచ్చిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ వాళ్ళ ఫౌండర్స్ కి, తర్వాత వాళ్ళ సిబ్బంది, వీళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, మన డిఫెన్స్ DRDO కావచ్చు, మన నేవీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతాం. సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఓపికగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం క్షాత్రం ఎపిసోడ్, 95వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనల్ స్టెప్ పనిచేస్తోంది. మా ప్రయత్నాన్ని ఆదరించండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వ్యూవర్స్ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబర్స్ జాయిన్ ఆప్షన్ ద్వారా మీరు మెంబర్స్ గా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు మెంబర్స్ గా జాయిన్ అవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ అంతేకాదు, మేము చేస్తున్నటువంటి కృషి లేదా మా సర్వీస్ లేదా మేము చేస్తున్నటువంటి ఇస్తున్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే కనుక QR కోడ్ ని స్కాన్ చేసి, కనబడుతున్నటువంటి QR కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా మీరు UPI పేమెంట్స్ ద్వారా కూడా మాకు సపోర్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఈ వారం క్షాత్రం ఎపిసోడ్. వచ్చే వారం క్షాత్రంలో మళ్ళీ కలుద్దాం. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనల్ స్టెప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.